Good morning, students. Welcome to Artificial Intelligence class. సో ప్రీవియస్ క్లాసెస్లో మనం షార్ట్ టర్మ్ మెమరీ అండ్ లాంగ్ టర్మ్ మెమరీకి సంబంధించినటువంటి థియరీ అండ్ ప్రోగ్రామ్స్ అనేవి చూసాం మనం. సో టుడే మనం నాలెడ్జ్ బేసిస్కి సంబంధించినటువంటి థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ చూస్తాం. సో టుమారో క్లాస్లో ఏంటంటే మనకి నాలెడ్జ్ బేస్కి సంబంధించిన రిప్రజెంటేషన్ని కోడ్లో ఎలా మనం డిజైన్ చేయాలని చూస్తాం. అండ్ ఫ్రమ్ మండే మనం ఏంటంటే సో ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసేసుకుంటాం. సో మనకి ఫస్ట్ వీక్ వచ్చేసి ఆహ్, ఏ ఏజెంట్‌కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. అండ్ సెకండ్ వీక్ వచ్చేసి ఫస్ట్ వీక్ ఏ చాట్‌బాట్‌కి సంబంధించింది ఉంటుంది. అండ్ సెకండ్ వీక్ వచ్చేసి ఏ ఏజెంట్‌కి సంబంధించినటువంటిది ఉంటుందన్నమాట. అండ్ లాస్ట్ 2 వీక్స్ వచ్చేసి మీకు లాగ్ బుక్ ఎక్స్‌ప్లనేషన్స్ అండ్ ఫైనల్ ప్రాజెక్ట్ సబ్మిషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకేనా? సో టుడే మనం నాలెడ్జ్ బేసెస్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కాన్సెప్ట్ చూద్దాం. సో ఫస్ట్ అసలు నాలెడ్జ్ బేస్ అంటే ఏంటి? A knowledge base in artificial intelligence is a formally structured repository of domain knowledge designed to support reasoning, inference, explanation, and decision making. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే నాలెడ్జ్ బేస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ ఫార్మల్లీ స్ట్రక్చర్డ్ రిపాజిటరీ, ఒక ఫోల్డర్ లాంటిది అనమాట, ఒక రిపాజిటరీ లాంటిది. అది క్లియర్ కట్ స్ట్రక్చర్ తో ఉంటుంది, అన్‌స్ట్రక్చర్డ్ కాదు. ఓకేనా? క్లియర్ కట్ స్ట్రక్చర్ తో ఉంటుంది. ఇందులో ఏముంటుందంటే డొమైన్ నాలెడ్జ్ ఉంటుంది. సో డొమైన్ నాలెడ్జ్ ఇన్ ద సెన్స్ ఏదైనా ఒక ఫీల్డ్ కి సంబంధించిన నాలెడ్జ్. సో అది మేబీ అది మెడికల్ ఫీల్డ్ అవ్వచ్చు. సో అది మేబీ ఒక సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ అవ్వచ్చు. మేబీ అదొక హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్ సంబంధించిన ఫీల్డ్ కావచ్చు. ఏదైనా ఒక డొమైన్ కి సంబంధించిన నాలెడ్జ్ అన్నది ఉంటుందన్నమాట నాలెడ్జ్ బేస్ లో. ఇట్ ఈస్ డిజైన్ టు సపోర్ట్ రీజనింగ్, ఇన్ఫరెన్స్, ఎక్స్ప్లెనేషన్, డెసిషన్ మేకింగ్. ఎందుకు ఇవి ఉంటాయి నాలెడ్జ్ బేసిస్ అంటే, సో ఏఐ మోడల్ అన్నది రీజనింగ్ చేసుకోవడానికి కానీ, ఏదైనా ఇన్ఫర్మేషన్ బట్టి ఏదన్నా ఫ్యాక్ట్స్ కానీ సిచ్యువేషన్స్ కానీ ఇన్ఫో చేసుకోవడానికి కానీ, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి గాని, ఎల్ఎల్ మోడల్స్ ఉన్నాయనుకోండి జనరేటివ్ ఏఐలో. సో టెక్స్ట్ బేస్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాయి కదా! ఎక్స్ప్లెనేషన్స్ కి గాని, డెసిషన్ మేకింగ్ కానీ వీటన్నిటికి నాలెడ్జ్ బేస్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అన్లైక్ ద స్టాటిస్టికల్ మోడల్స్ దట్ లెర్న్ ప్యాటర్న్స్ ఫ్రమ్ ద డేటా, ఏ నాలెడ్జ్ బేస్ ఎక్స్ప్లిసిట్లీ ఎన్కోడ్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద వరల్డ్ ఇన్ స్ట్రక్చర్డ్ ఫార్మ్. సో స్టాటిస్టికల్ మోడల్స్ లో ఏముంటుంది? డేటాని బట్టి మనం ట్రైన్ చేస్తాం. ఆ డేటాలో ఉన్నటువంటి అండర్లయింగ్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్యాటర్న్స్ ని ఐడెంటిఫై చేస్తాం మనం ఎంఎల్ మోడల్స్ లో. సో ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఏంటంటే నాలెడ్జ్ బేస్ అనేది ముందుగానే ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ గా ఎన్కోడ్ చేసి పెడుతుంది అనమాట. చుట్టూ ఉన్నటువంటి వరల్డ్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది స్ట్రక్చర్డ్ ఫామ్ లో దాని రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది. ఇట్ రిప్రజెంట్స్ ద ఫ్యాక్ట్స్, రిలేషన్షిప్స్, రూల్స్, కన్స్ట్రైన్స్ అండ్ ఆంటాలజీస్. సో ఇందులో ఏమేమి ఉంటాయంట? ఫ్యాక్ట్స్ ఉంటాయి. సో ఏవైతే సైంటిఫికల్లీ వెరిఫైడ్, ప్రూవెన్ ఆ ఫ్యాక్ట్స్ అన్న ఉంటాయి. రిలేషన్షిప్స్ ఉంటాయి. రిలేషన్షిప్స్ ఇన్ ద సెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ పెన్ అండ్ పేపర్ ఉందనుకోండి. సో వాటి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏంటి? పెన్ అన్నది పేపర్ మీద రాయడానికి డిజైన్ చేయబడినటువంటి ఒక టూల్. సో రైటింగ్ కి సో ఒక పేపర్ కావాలి, అదే విధంగా ఒక పెన్ కూడా కావాలి. సో ఈ రెండు కలిపి రైటింగ్ కి సంబంధించినటువంటి టూల్స్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది? ఈ మూడిటికి కలిపి ఒక డిపెండెన్సీ అన్నది ఉంటుంది అనమాట. రైటింగ్ డిపెండ్స్ ఆన్ పెన్ అండ్ పేపర్. సో అలా. సో ఏవైతే రియల్ వరల్డ్ ఎంటిటీస్ ఉన్నాయో, రియల్ వరల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్ ఉందనుకోండి. వెహికల్ కి ఫ్యూయల్ కావాలి. సో ఆ ఫ్యూయల్ అన్నది ఈవీ బేస్డా లేకపోతే పెట్రోల్ బేస్డ్ అన్నది అది సెకండరీ ఎనర్జీ అన్నది. సో ఖచ్చితంగా ఏం కావాలి? వెహికల్ అన్నదానికి కంపల్సరీ ఫ్యూయల్ అన్నది కావాలన్నమాట. సో ఇదొక రిలేషన్షిప్. రియల్ వరల్డ్ మోడల్స్ లో సో ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి. ఒక స్టూడెంట్ కి కంపల్సరీ ఒక క్లాస్ ఉంటుంది, ఒక సబ్జెక్ట్ ఉంటుంది. సో ఎగ్జామినేషన్స్ ఉంటాయి, కరికులం ఉంటుంది, ఒక లెక్చరర్ ఉంటారు. సో ఇవన్నీ కూడా స్టూడెంట్ కి అడిషనల్ ఎంటిటీస్ తో ఉండే రిలేషన్షిప్స్ అన్నమాట. ఈ రిలేషన్షిప్స్ ని ఆ నాలెడ్జ్ బేస్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. రూల్స్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఇఫ్ అండ్ దెన్ రూల్స్ మనం బాగా బిగినింగ్ లో సో అరిస్టాటిల్ కి సంబంధించిన ఫార్మల్ లాజిక్ చెప్పుకున్నాం. ఫార్మల్ లాజిక్ లో కూడా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్న మనం చెప్పుకున్నాం అనమాట. సో ఇఫ్ సినారియో ఎలా వెళ్తే కనుక సో ఒక చైన్ రియాక్షన్ కింద ఏదైనా ఒక విషయం జరుగుతుంది. ఎల్స్ ఒకవేళ అది కాకుండా వేరేది జరిగితే దాని ప్రకారంగా సో డిడక్టివ్ లాజిక్ ని యూజ్ చేసి మనం ఏం చేస్తాం? సో ఫైనల్ అవుట్కమ్ ఏంటి అన్నది మనం డిసైడ్ చేయగలిగాం. కన్స్ట్రెయిన్స్ అంటే ఏంటంటే లిమిట్స్ అన్నమాట. కన్స్ట్రెయిన్స్ అంటే లిమిట్స్. సో
ఆ, ఏ ఇన్ఫర్మేషన్ ఎక్కడ వరకు లిమిట్స్ అన్న ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఆంటాలజీస్. సో ఆంటాలజీస్ అంటే ఏంటంటే ఏదన్నా ఒక నాలెడ్జ్ కి సిస్టమ్ కి సంబంధించినటువంటి కీ టెర్మినాలజీస్, వాటికి సంబంధించినటువంటి మెటా ఆరిజిన్స్, ఇవన్నీ కూడా ఆంటాలజీలో ఉంటాయి అన్నమాట. సో బేసిక్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ ఉందనుకోండి. ఫిజిక్స్ వరల్డ్ వ్యూలో సో ప్రెసెంట్ కరెంట్లీ యాక్సెప్టెడ్ ఆంటాలజీ ఏంటి అంటే, సో ఐన్స్టైన్ కి సంబంధించినటువంటి సో జనరల్ రిలేటివిటీ అన్నది కరెంట్లీ యాక్సెప్టెడ్ ఆంటాలజీ. అంతకు ముందు ఏముండేది? అంతకు ముందు సో న్యూటన్ కి సంబంధించిన గ్రావిటీ బేస్డ్ మోడల్ ఉండేది. సో న్యూటన్స్ గ్రావిటీ అనేది 17th అండ్ 18th సెంచరీస్ అంతా యాక్సెప్టెడ్ మోడల్ అయితే, సో 1920 సెంచరీస్ వచ్చేసరికి మనకి ఐన్స్టైన్ కి సంబంధించినటువంటి సో జనరల్ రిలేటివిటీ మోడల్ అన్నది కరెంట్లీ యాక్సెప్టెడ్ ఒంటాలజీ. ఒంటాలజీ అంటే అన్నిటికీ ఒక బేస్ కింద ఉంటది అనమాట. సో దాని నుంచే మిగతాదంతా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో ఇప్పుడు ఈ ఆంటాలజీస్ ని కూడా ఇది స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లో సేవ్ చేసుకుని ఉంచుతుంది అనమాట. A knowledge base enables a system to reason symbolically and produce logically justified conclusions. సో సింబాలిక్ గా రీజన్ చేసుకోవడానికి కానీ, లాజికల్లీ జస్టిఫైడ్ కన్క్లూజన్స్ తీసుకురావడానికి కానీ సో నాలెడ్జ్ బేస్ అన్నది హెల్ప్ అవుతుంది అనమాట. డిస్టింక్షన్ బిట్వీన్ డేటా, ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్. సో బేసిక్ గా డేటా అంటే ఏంటి? సో మనం డేటాని యూజ్ చేసి ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేస్తున్నాం కదా. డేటా అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? నాలెడ్జ్ అంటే ఏంటి? ఈ త్రీ సెపరేట్ లెవెల్స్ లో ఉంటాయి అన్నమాట. సో ఈ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది మనం డిఫరెన్షియేట్ చేయగలగాలి. వాటి మధ్య ఉన్నటువంటి డిస్టింక్షన్ మనకు తెలిస్తే అప్పుడే మనకి నాలెడ్జ్ బేస్ అనేది అర్థమవుతుంది అనమాట. సో నాలెడ్జ్ బేస్ అంటే ఓన్లీ ఏదో డేటాను అక్కడ సేవ్ చేసేసుకోవడము, లేదంటే డేటా మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్స్ బట్టి ఇన్ఫర్మేషన్ అను కాదు. ఓకే. సో నాలెడ్జ్ బేస్ అర్థం కావాలంటే త్రీ లెవెల్స్ ప్రాపర్ గా అర్థం కావాలి. ఫస్ట్ డేటా చూడండి. రా అబ్జర్వేషన్స్. డేటా అంటే ఏంటి? రా అబ్జర్వేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు 39 degrees. టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు 39 degrees. ఇదేంటి? రా డేటా. అండ్ బ్లడ్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు 160/100. ఇదేంటి? ఇది కూడా రా డేటా. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అన్నది ఎలా వస్తుంది? మీకు ఆల్రెడీ బీపీ అన్నటువంటి కాన్సెప్ట్ గురించి ముందుగానే కొద్దిగా ఐడియా ఉంటే గనక అప్పుడు ఏమవుతుంది, మీరు ఇన్ఫర్ చేసుకోగలుగుతారు. ఏమని? 160/100 అన్నది నార్మల్ రేంజ్ కాదు, ఇట్ ఈస్ హైపర్ టెన్షన్ అని చెప్పి మీరు అప్పుడు ఇన్ఫర్ చేసుకోగలుగుతారు. దీన్ని ఇంటర్ప్రిటెడ్ డేటా అంటారు. అక్కడ డేటా అన్నది ఓన్లీ నెంబర్స్ కింద ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్లడ్ ప్రెషర్ అన్నది తీసేసాం. కాసేపు ఇక్కడ బ్లడ్ ప్రెషర్ అన్నది తీసేయండి. తీసేసి ఓన్లీ ఇక్కడ 160/100 అన్న నెంబర్ ఒక్కటే చూడండి. ఈ 160/100 బార్ టూ సంథింగ్ ఇలా ఏమైనా పెట్టామనుకోండి, సో అది డోర్ నెంబర్ అయినా అవ్వచ్చు. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ 160/100 అన్నది ఒక్కటే ఉందనుకోండి, అది మేబీ ఏదన్నా ఒక థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ పిల్లోడికి సంబంధించిన మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఒక ఎక్సర్సైజ్ లో ఉన్న ప్రాబ్లం అయినా కావచ్చు. ఇట్ కెన్ బి ఎనీథింగ్. 160/100 అనేది ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఏదన్నా ఒక లైబ్రరీలో ఏదైనా బుక్ కి సంబంధించిన రిఫరెన్స్ నెంబర్ కావచ్చు, రికార్డ్ కి సంబంధించిన రిఫరెన్స్ నెంబర్ కావచ్చు, ఎనీథింగ్. సో ఇప్పుడు ఈ డేటాకి సంబంధించిన నెంబర్ ఏదైతే ఉందో అది బ్లడ్ ప్రెషర్ కి సంబంధించింది అన్నది మనకి తెలిసిన తర్వాత ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఓన్లీ 160/100 అంటే డేటా. సో 160/100 అనేది ఈక్వల్ టు బ్లడ్ ప్రెషర్ అన్నప్పుడు మనకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ అబోన్. అలాగే 39 అని ఉందనుకోండి. సో 39 అనేది అదొక హౌస్ నెంబర్ కావచ్చు. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ 1939, సో అదొక ఇయర్ కావచ్చు. ఆర్ ఎల్స్ ఫర్ ఎగ్జాంపుల్ 39 అంటే ఏదన్నా అమౌంట్ కావచ్చు. సో ఇట్ కెన్ బి ఎనీథింగ్. సో 39 అనేది ఇట్ కెన్ బి ఎనీథింగ్, ఏదైనా కావచ్చు. ఇప్పుడు అది టెంపరేచర్ అని మనకు తెలిసిన తర్వాత దట్టు ఆ టెంపరేచర్ అన్నది కెల్విన్, లేకపోతే అది ఫారెన్హీట్ ఆర్ సెల్సియస్, అది కూడా మనకు తెలియాలి క్లియర్ గా. సో అలా తెలిసిన తర్వాత మనం ఇన్ఫర్ చేసుకోగలుగుతాం ఏమని? దిస్ ఈజ్ అబౌవ్ రూమ్ టెంపరేచర్. సో జనరల్ గా రూమ్ టెంపరేచర్ అంటే ఎంత? 36 degrees అనేది మనకి స్టాండర్డ్ రూమ్ టెంపరేచర్. ఇప్పుడు దిస్ ఈజ్ అబౌవ్ ద రూమ్ టెంపరేచర్. ఏదైతే 39 degrees ఉందో ఈ 39 degrees Celsius అనేది అబౌవ్ రూమ్ టెంపరేచర్ అన్నది మనం ఇన్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఓన్లీ 39 అన్నప్పుడు మనకు అది ఏంటి అన్నది తెలియదు. సో 39 కి ఇంకొకటి ఏదైనా జాయిన్ చేస్తే వాటి రిలేషన్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది అరైజ్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ఇంటర్ప్రిటెడ్ డేటా. సో డేటాని మనం ఇంటర్ప్రిట్ చేయగలిగితే అది ఇన్ఫర్మేషన్ కింద మారుతుంది. అండ్ డేటాని ఇంటర్ప్రిట్ చేయడానికి ఎప్పుడు సింగిల్ పాయింట్ అన్నది ఉండకూడదు. సో అట్లీస్ట్ టూ థింగ్స్ ఉంటే ఆ రెండిటికి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ ని మనం ఇన్ఫర్ చేసుకోవడానికి అవుతుంది అనమాట.
ఓకే. నెక్స్ట్ నాలెడ్జ్. నాలెడ్జ్ అంటే ఏంటంటే స్ట్రక్చర్డ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ రిలేషన్‌షిప్స్. ఏవైతే రిలేషన్‌షిప్స్ ఉన్నాయో రిలేషన్‌కి సంబంధించిన స్ట్రక్చర్డ్ అండర్‌స్టాండింగ్. సో, ఒక పర్సన్‌కి ఏముంది? బీపీ అన్నదుంది. అది మీకెలా తెలిసింది? 160/80 బ్లడ్ ప్రెషర్ ఉంది. సంథింగ్ లేదా 160/110 ఉంది. సో, దాన్ని బట్టి మీకు తెలిసింది. ఏమని తెలిసింది? ఆ పేషెంట్‌కి బీపీ ఉందని. అలాగే మీకు ఇంకొక విషయం కూడా తెలుసనుకోండి. ఏంటంటే పర్సిస్టెంట్ హై బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజెస్ కార్డియోవాస్కులర్ రిస్క్. సో, హెవీ బీపీ ఉండడం వల్ల అది కూడా పర్సిస్టెంట్‌గా అక్రాస్ టైమ్ అది ఉండడం వల్ల కార్డియోవాస్కులర్ రిస్క్ అన్నది పెరిగే ఛాన్స్ ఉంది అని మీకు అర్థమైతే ఇది నాలెడ్జ్. ఇందాకటిది మీకు ఇన్ఫర్మేషన్ అంతే. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో మల్టిపుల్ ఇన్ఫర్మేషన్‌కి సంబంధించిన రిలేషన్స్ యొక్క స్ట్రక్చర్ అండర్‌స్టాండింగ్ మీకుంటే అది నాలెడ్జ్ అవుతుంది. సో, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. పర్సిస్టెంట్ హై బీపీ ఇంక్రీజ్ కార్డియోవాస్కులర్ రిస్క్. హై సాల్ట్ ఇంటేక్ కంట్రిబ్యూట్స్ టు హైపర్‌టెన్షన్. సో, ఎక్కువ సాల్ట్ ఇంటేక్ అన్నది ఉంటే గనుక దానివల్ల హైపర్‌టెన్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. హైపర్‌టెన్షన్ పర్సిస్టెంట్ ఉంటే కార్డియోవాస్కులర్ రిస్క్ వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది. సో, ఈ హైపర్ టెన్షన్ మెజర్ చేయాలంటే 120/80 నార్మల్ లెవెల్ దాటితే హైపర్ టెన్షన్. సో, మీ దగ్గర మెజర్‌మెంట్ ఎలాగా అన్నది ఉంది. దాంతో పాటుగా కాజ్ అన్నది ఉంది. ఎఫెక్ట్ కూడా ఉంది. సో, ఆహ్, కాజ్ ఏంటి? హై సాల్ట్ ఇంటేక్. మెజర్‌మెంట్ ఏంటి? అబోవ్ 120/80 అండ్ మీకు ఎఫెక్ట్ ఏంటి? కార్డియోవాస్కులర్ రిస్క్. సంథింగ్ హార్ట్ అటాక్స్ రిలేటెడ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో సో, కార్డియోవాస్కులర్ రిస్క్ అనేది ఉంది అన్నది మీకు ఐడియా వస్తదనమాట. దీన్ని నాలెడ్జ్ అంటారు. సో, మోర్ దాన్ 2, 3 ఇన్ఫర్మేషన్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిన స్ట్రక్చర్డ్ అండర్‌స్టాండింగ్‌ని నాలెడ్జ్ అంటాం. సో, నాలెడ్జ్ బేసెస్ ఆపరేట్ అట్ ద థర్డ్ లెవెల్. సో, బాగా ప్రైమరీ లెవెల్ ఏంటి? డేటా. ఈ డేటాని ఇంటర్ప్రిట్ చేసుకునే లెవెల్ ఏంటి? ఇన్ఫర్మేషన్. సో, ఇలా మల్టిపుల్ ఇన్ఫర్మేషన్స్ యొక్క స్ట్రక్చర్డ్ అండర్‌స్టాండింగ్ ఏంటి? నాలెడ్జ్. సో, నాలెడ్జ్ బేస్ ఆపరేట్స్ అట్ ద థర్డ్ లెవెల్. They encode structured relationships and rules that allow systems to derive new conclusions from known facts. ఆల్రెడీ తెలిసినటువంటి ఫ్యాక్ట్స్ నుంచి న్యూ ఇన్ఫర్మేషన్‌ని డిరైవ్ జేసుకోవడానికి, న్యూ కన్క్లూజన్ డిరైవ్ జేసుకోవడానికి హెల్ప్ అవుతాయన్నమాట. ఓకే. సో, హిస్టారికల్ ఫౌండేషన్స్. Knowledge bases emerged from the symbolic AI tradition of the 1960s and 1970s. The key developments include the logical programming, production rule systems, expert systems, and ontological ఇంజినీరింగ్. సో, మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్‌లో బిగినింగ్ మాడ్యూల్స్‌లో మనం చెప్పుకున్నాం. ఏంటి? సో, 1960s అండ్ 70స్‌లో అరిస్టాటిల్‌కి సంబంధించిన డిడక్టివ్ లాజిక్‌ని యూజ్ చేసుకొని సో, ఏఐ సిస్టమ్స్‌ని డిజైన్ చేయడానికి ట్రై చేశారు. మోస్ట్‌లీ బూలియన్ లాజిక్ యూజ్ చేసి లాజికల్ ప్రోగ్రామింగ్ ట్రై చేశారు. సో, ఇఫ్ ఎల్స్ సిస్టమ్స్ అనేవి జనరేట్ అయ్యాయి. చాలా సందర్భాల్లో మనకి మెడికల్ రిపోర్ట్స్ అనలైజేషన్ కూడా అవి హెల్ప్ అయ్యాయి. బట్ ఒక సెర్టైన్ పాయింట్ తర్వాత వాటి ప్రొడక్టివిటీ అన్నది ఇంక్రీజ్ అవ్వకపోవడం వల్ల అండ్ అప్పటి అల్గోరిథమ్స్ అడ్వాన్స్‌గా లేకపోవడం వల్ల ఏ వింటర్స్ అన్న వచ్చాయని మనం చెప్పుకున్నాం. చూడండి వాటి గురించి మళ్ళీ చెప్తున్నారు. ఎర్లీ ఫౌండేషన్స్ ఏంటంటే ఎర్లీ ఎక్స్‌పర్ట్ సిస్టమ్స్ యాస్ మైసిన్ డెమాన్‌స్ట్రేట్ దట్ ఎక్స్‌ప్లిసిట్‌లీ ఎన్కోడెడ్ డొమైన్ నాలెడ్జ్ కుడ్ ఔట్ పెర్ఫార్మ్ జనరల్ హ్యూరిస్టిక్స్ ఇన్ స్పెషలైజ్డ్ డొమైన్స్. కొన్ని కొన్ని డొమైన్స్‌లో జనరల్ అల్గోరిథమ్స్ కన్నా కూడా ఈ డొమైన్ నాలెడ్జ్ గనక క్లియర్‌గా మనం ఎన్‌కోడ్ చేస్తే అప్పుడేం జరుగుతుంది? వాటిని ఔట్ పెర్ఫార్మ్ చేస్తాయి. అంటే వితౌట్ నాలెడ్జ్ బేస్ జనరల్ అల్గోరిథం మీరిచ్చారు. అండ్ విత్ నాలెడ్జ్ బేస్ ఒక ఏఐ సిస్టమ్‌ని మీరు ట్రైన్ చేశారు. సో, నాలెడ్జ్ బేస్ ఉన్నటువంటి ఏఐ సిస్టమ్ ఆ స్పెసిఫిక్ టాస్క్‌లో హయ్యర్ పెర్ఫార్మన్స్ ఇస్తుంది. మిగతా డొమైన్స్‌లో కాదు. ఏ డొమైన్‌లో అయితే మీకు నాలెడ్జ్ బేస్ అన్నది క్రియేట్ అయ్యి ఉందో ఏఐ సిస్టమ్‌కి, ఆ డొమైన్‌లో ఎక్సలెంట్ పెర్ఫార్మన్స్ ఇస్తుంది. మిగతా వాటిలో వీక్ ఉంటుంది. జనరల్ హ్యూరిస్టిక్స్ ఏంటి? మీరు ఎలాంటి ఒక డొమైన్ తీసుకున్నా కూడా అందులో ఒక బేస్ లైన్ పెర్ఫార్మన్స్ అనేవి ఇచ్చేస్తాయన్నమాట. దీస్ సిస్టమ్స్ వర్ నాట్ బిల్ట్ ఆన్ లెర్నింగ్ బట్ ఆన్ స్ట్రక్చర్డ్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్. ఈ సిస్టమ్స్‌ని దేని మీద మనం బిల్డ్ చేయలేదు? లెర్నింగ్ మీద బిల్డ్ చేయలేదు. దేని మీద? స్ట్రక్చర్డ్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్ మీద. సో, ఈ నాలెడ్జ్ మొత్తాన్ని అవి నేర్చుకోలేదు. ఆ నాలెడ్జ్‌ని ఎన్‌కోడ్ చేసి మనం ఏఐ సిస్టమ్‌కి లింక్ చేసి ఇస్తున్నాం అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఫార్మల్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ నాలెడ్జ్ బేస్. సో, ఈ నాలెడ్జ్ బేస్ సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఏంటంటే, నాలెడ్జ్ బేస్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ 2 ఫండమెంటల్ లేయర్స్. సో, ఫస్ట్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్ లేయర్. సో, నాలెడ్జ్‌ని ఎలా రిప్రజెంట్ చేయాలి? ఇందులో ఏమేమి ఉంటాయి? ఎంటిటీస్ ఉంటాయి. అట్రిబ్యూట్స్ ఉంటాయి. సో, మనం చెప్పుకున్నాం గదా! సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ అన్నది ఉందనుకోండి. కార్‌కి జనరల్‌గా అట్రిబ్యూట్స్ ఏమవుతాయి? సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ గాని, కలర్ గాని, మోడల్ గాని, బ్రాండ్ గాని ఇవన్నీ అట్రిబ్యూట్స్ అవుతాయి. సో, కార్ అనే ఒక ఎంటిటీకి సో, అట్రిబ్యూట్స్ ఏమేమవుతాయి?
సో ఈ ఇయర్, కలర్, బ్రాండ్ ఇటువంటివన్నీ అట్రిబ్యూట్స్ అవుతాయి. ప్రతి అట్రిబ్యూట్ కి ఒక వాల్యూ ఉంటుంది. సో బ్లాక్ కార్ అని కానీ, లేకపోతే సో బెంజ్ కార్ అని కానీ, ఆర్ఎల్స్ 2025 మోడల్ అని కానీ, ఇలా ప్రతి అట్రిబ్యూట్ కి ఒక వాల్యూ అనేది ఉంటుంది. అలాగే రిలేషన్స్ అన్నవి కూడా ఉంటాయి అన్నమాట. సో డిఫరెంట్ డిఫరెంట్ ఎంటిటీస్ కి. సో ఒక స్టూడెంట్ కి, ఒక లెక్చరర్ కి, ఆర్ ఒక లెక్చరర్ కి ఒక సబ్జెక్ట్ కి, లెక్చరర్ కి టైం టేబుల్ కి, స్టూడెంట్ కి టైం టేబుల్ కి, సో స్టూడెంట్ కి ఎగ్జామ్ కి, వీటికి రిలేషన్స్ అన్నీ ఉంటాయి. అండ్ వాటిలో హైరార్కీస్ ఉంటాయి. సో ఫస్ట్ లెవెల్ దాటితే కానీ సెకండ్ లెవెల్ వెళ్ళలేకపోవడం, ఇటువంటి హైరార్కీస్ ఉంటాయి అండ్ రూల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా నాలెడ్జ్ రిప్రజెంటేషన్ లేయర్ లో మనం ఎన్కోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇట్ డిఫైన్స్ వాట్ ఎగ్జిస్ట్ విత్ ఇన్ ద డొమైన్ అండ్ హౌ ఎంటిటీస్ రిలేట్. సో డొమైన్ లోపల ఏముంటాయి, ఆ ఎంటిటీస్ యొక్క రిలేషన్ ఏంటి అన్నది క్లియర్ కట్ గా నాలెడ్జ్ రిప్రజెంటేషన్ లేయర్ అన్నది డిఫైన్ చేయగలగాలి. అండ్ ఇన్ఫరెన్స్ మెకానిజం, దిస్ లేయర్ అప్లైస్ ద లాజికల్ రీజనింగ్ టు స్టోర్ నాలెడ్జ్. సో ఇన్ఫరెన్స్ మెకానిజం ఏం చేస్తుంది, ఏదైతే నాలెడ్జ్ అన్నది స్టోర్ చేసి పెట్టుకున్నామో మనం, సో అందులోంచి ఇట్ డిరైవ్స్ న్యూ ఫ్యాక్ట్స్. కొత్త విషయాలు అది డిరైవ్ చేయడానికి ట్రై చేస్తుంది, ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది, ప్రిడిక్షన్స్ చేయడానికి ట్రై చేస్తుంది, అండ్ డెసిషన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. దస్ నాలెడ్జ్ బేస్ ఈజ్ రిప్రజెంటేషన్ ప్లస్ ఇన్ఫరెన్స్. సో నాలెడ్జ్ బేస్ అంటే ఏంటి, సో ఇందులో రిప్రజెంటేషన్ ఉండాలి, ఫ్యాక్ట్స్ కి సంబంధించిన రిప్రజెంటేషన్, అండ్ ఇన్ఫరెన్స్ మెకానిజమ్స్ అన్నవి కూడా ఉండాలి. ఫ్యాక్ట్ బేస్డ్ రిప్రజెంటేషన్ ఉండాలి, అండ్ దాంతో పాటు ఇన్ఫరెన్స్ మెకానిజం ఉండాలి. ఈ రెండు కలిపితేనే మనం ఏమంటామంటే నాలెడ్జ్ బేస్ అని చెప్పి అంటాం. ఓకే. సో నెక్స్ట్, ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్. నాలెడ్జ్ ఇన్ ఏఐ సిస్టమ్స్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ మల్టిపుల్ ఫార్మల్ స్ట్రక్చర్స్. సో డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ లో మనం ఈ నాలెడ్జ్ రిప్రజెంటేషన్ చేయొచ్చు అంట. సో ఎలాగ, ఫస్ట్ ప్రపోజిషనల్ లాజిక్, నాలెడ్జ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ డిక్లరేటివ్ స్టేట్మెంట్స్. సో జనరల్ గా ఎలాగంటే, సో ఫీవర్, ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ రిక్వైర్డ్. సో ఎవరికో ఫీవర్ వచ్చింది సంథింగ్, సో ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది, సో ఫీవర్ అనేది వచ్చింది. సో ఇన్ఫెక్షన్ కి ఏంటి ట్రీట్మెంట్ అవసరం. ఇవి డిక్లరేటివ్ స్టేట్మెంట్స్ అన్నమాట. ఫీవర్ మే బి కాజ్డ్ బై ఇన్ఫెక్షన్, అండ్ ఇన్ఫెక్షన్ రిక్వైర్స్ ట్రీట్మెంట్. ఇవేంటి డిక్లరేటివ్ స్టేట్మెంట్స్. సో లిమిటేషన్స్ ఏంటి అంటే, దే కెనాట్ రిప్రజెంట్ ద కాంప్లెక్స్ రిలేషన్షిప్స్ ఈజీలీ. సో ఇక్కడ 1 or 2 ఎంటిటీస్ మధ్యన అయితే ఇవి ఈజీగా చేస్తున్నాయి కానీ, సో మల్టిపుల్ కాంప్లెక్స్ రిలేషన్షిప్స్ ని ఈజీగా రిప్రజెంటేషన్ అన్నది చేయలేము. సో కోల్డ్ వస్తే, సో కోల్డ్ అన్నది ఒక సైనస్ ప్రాబ్లం వల్ల వచ్చిందా, లేకపోతే ఒక డస్ట్ ఎలర్జీ వల్ల వచ్చిందా, లేకపోతే కోవిడ్ వల్ల వచ్చిందా, ఫ్లూ వల్ల వచ్చిందా, సో దేని వల్ల వచ్చింది అన్నది చెప్పగలగాలి. ఈ ప్రపోజనల్ లాజిక్ అక్కడ ఫెయిల్ అవుతుంది అనమాట. సో ఏమవుతుంది అంటే, మోర్ దాన్ వన్ రీజన్ ఉన్నప్పుడు కానీ, డిఫరెంట్ కాజెస్ ఉన్నప్పుడు కానీ, సో డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు కానీ, ఈ రిలేషన్షిప్స్ అన్నది ఇది ప్రాపర్ గా ఎన్కోడ్ చేయడం అవ్వదు అనమాట. అండ్ దాంతో పాటు ఇట్ ల్యాక్స్ క్వాంటిఫికేషన్. సో క్వాంటిఫికేషన్ అంటే హౌ మచ్ ఇన్ఫెక్షన్ ఈస్ ప్రెసెంట్, క్వాంటిఫై చేయగలగాలి. హౌ మచ్ టెంపరేచర్ ఆఫ్ ఫీవర్ ఈస్ ప్రెసెంట్, అది క్వాంటిఫై చేయగలగాలి. సో ట్రీట్మెంట్ కి సంబంధించిన డోసేజెస్ ని క్వాంటిఫై చేయగలగాలి. సో విత్ నెంబర్స్ మనకి ఇవ్వాలన్నమాట. సో ప్రపోజిషనల్ లాజిక్ లో ఆ క్వాంటిఫికేషన్ అనేది ఉంది. నెక్స్ట్, ఫస్ట్ ఆర్డర్ ప్రెడికేట్ లాజిక్, మోర్ ఎక్స్ప్రెసివ్ ఫార్మలిజం అలౌస్ ద క్వాంటిఫైయర్స్ అండ్ రిలేషన్షిప్స్. సో ఇక్కడ చూడండి, సో హ్యూమన్ అంటే మార్టల్. ఇక్కడ ఏంటి, హ్యూమన్ అంటే మార్టల్. హీ హ్యాస్ సిమ్టమ్. సో సిమ్టమ్ ఉంటే అతను పేషెంట్ అవుతారు. సో ఏంట సిమ్టమ్ అంటే ఫీవర్ అన్న సిమ్టమ్. దీనివల్ల ఏమవుతుందంటే సిమాంటిక్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. దీనివల్ల ఏం ఇంప్రూవ్ అవుతాయి, సిమాంటిక్స్ ఇంప్రూవ్ అవుతాయి, వర్డింగ్స్ ఇంప్రూవ్ అవుతాయి, లాజికల్ గా సౌండ్ గా ఉంటాయి. దీని లిమిటేషన్ ఏంటి, కాంపిటేషనల్లీ ఎక్స్పెన్సివ్ ఇన్ఫరెన్స్. దీనివల్ల ఏంటంటే, సో మనం క్యాలిక్యులేషన్స్ చేస్తున్నప్పుడు అవి కాంపిటేషన్ వైజ్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి, అంటే టైం అండ్ మెమరీ రిక్వైర్మెంట్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. ఓకే. నెక్స్ట్, ప్రొడక్షన్ రూల్స్. Rule based system structured as if condition, then conclusion. So, if fever and cough, then possible respiratory infection. So, ఇక్కడ చూడండి, if fever and cough. సో ఫీవర్ తో పాటుగా కాఫ్ కూడా ఉన్నట్లయితే దెన్ పాసిబుల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్. సో రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అవ్వడానికి హయ్యర్ ఛాన్సెస్ అన్నది ఉంది అని చెప్పి. సో ప్రొడక్షన్ రూల్స్ ఆర్ వైడ్లీ యూజ్ ఇన్ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ లో ఎక్కువగా ఇదే యూజ్ చేస్తున్నాడు, ప్రొడక్షన్ రూల్స్ అన్నవి యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్, ఫ్రేమ్ బేస్డ్ సిస్టమ్స్ రిప్రజెంట్ ద స్ట్రక్చర్డ్ ఆబ్జెక్ట్స్ విత్ అట్రిబ్యూట్స్. ఫర్ ఎగ్జాంపుల్, కండిషన్, నేమ్, సిమ్టమ్స్, సివియారిటీ, ట్రీట్మెంట్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇందులో ఏంటంటే
ఇన్హెరిటెన్స్ ని అండ్ హైరార్కికల్ క్లాసిఫికేషన్ ని, దేని తర్వాత ఏది ఇంపార్టెంట్ అన్న విషయాల్ని మనం ఇందులో ప్రాపర్ గా ఎన్కోడ్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్, సిమాంటిక్ నెట్వర్క్స్. గ్రాఫ్ బేస్డ్ రిప్రజెంటేషన్. ద నోడ్స్ రిప్రజెంట్ ద కాన్సెప్ట్స్ అండ్ ద ఎడ్జెస్ రిప్రజెంట్ ద రిలేషన్షిప్స్. నోడ్స్ అనేవి కాన్సెప్ట్స్ కి సంబంధించిన రిప్రజెంటేషన్ చేస్తే, ఎడ్జెస్ అనేవి రిలేషన్షిప్స్ ని రిప్రజెంట్ చేస్తాయి అనమాట. ఇక్కడ చూడండి, డయాబెటీస్ ఎఫెక్ట్స్ బ్లడ్ గ్లూకోజ్ అండ్ ఇన్సులిన్ రెగ్యులేట్స్ బ్లడ్ గ్లూకోజ్. సో దీనివల్ల ఏమవుతుంది, రిలేషనల్ రీజనింగ్ అనేది ఈజీ అవుతుంది అనమాట. సో డయాబెటీస్ అన్నది బ్లడ్ గ్లూకోజ్ కి లింక్ అయి ఉంది. ఎలాగా, ఇట్ ఎఫెక్ట్స్ ద బ్లడ్ గ్లూకోజ్. అండ్ ఇన్సులిన్ అన్నది గ్లూకోజ్ కి రిలేట్ అయి ఉంది. ఎలా, ఇట్ రెగ్యులేట్స్ ద బ్లడ్ గ్లూకోజ్. సో దీనివల్ల ఏమవుతుందంటే రిలేషనల్ రీజనింగ్ అనేది ఈజీ అవుతుంది. నెక్స్ట్, ఆంటాలజీస్. సో ఇందాక చెప్పుకున్నాం కదా, ఆంటాలజీస్ అనే ఫార్మల్ వొకాబులరీ. సో క్లియర్ కట్ గా ఏ వర్డ్ కి అర్థం ఏంటి అండ్ టోటల్ వరల్డ్ వ్యూ ఏంటి అసలు. కాన్సెప్షువల్ హైరార్కీ, బాగా బేస్ లెవెల్ ఏది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా మెడికల్ ఉన్నారనుకోండి, మెడికల్ లో వాళ్ళు ఒకవేళ సో టిష్యూస్ అండ్ ఆర్గన్స్ దాకా వెళ్ళాలంటే వాళ్ళ కాన్సెప్షువల్ హైరార్కీ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, సో ఫస్ట్ ఎలిమెంట్స్. సో ఈ కార్బన్, ఆక్సిజన్, సో వీటికి సంబంధించినటువంటి ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ నుంచి మాలిక్యూల్స్. సో తర్వాత మాలిక్యూల్స్ దగ్గర నుంచి ఏంటి, సెల్స్, సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్, ఇటువంటివన్నీ కూడా సెల్స్ అనేవి క్రియేట్ అవ్వాలి. సెల్స్ నుంచి టిష్యూస్, టిష్యూస్ నుంచి ఆర్గన్స్, ఆర్గన్స్ నుంచి ఇండివిజువల్. ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది, కాన్సెప్చువల్ హైయరార్కీ అనేది కనిపిస్తుంది. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, సెపరేట్ వాటిని ఎలిమెంట్స్ అంటాం. వాటి కాంబినేషన్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ C6H12O6 ఇలాంటివి ఉన్నాయనుకోండి, వాటిని గ్లూకోజ్ అంటాం. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొంచెం కెమికల్ రిప్రజెంటేషన్స్ పెరిగి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 or 3 మాలిక్యూల్స్ అని ఉన్నాయనుకోండి, సో తర్వాత ఏమవుతుంది, మెల్లమెల్లగా సెల్స్ అన్నవి, లేదంటే ప్రోటీన్ స్ట్రక్చర్స్ అన్నవి ఇలాంటివన్నీ ఏర్పడతాయి. సో ఇంకొక లెవెల్ పైకి వెళ్తే సెల్స్ నుంచి టిష్యూస్ అన్నవి ఏర్పడతాయి. సో టిష్యూస్ నుంచి ఇంకొక లెవెల్ పైకి వెళ్తే ఆర్గన్స్ ఏర్పడతాయి, డిఫరెంట్ టిష్యూస్ కాంబినేషన్ తో ఆర్గన్స్. సో ఆర్గన్స్ నుంచి ఇంకొక లెవెల్ పైకి వెళ్తే ఇండివిజువల్ అన్నది వస్తారన్నమాట. ఆర్గానిజం అన్నది క్రియేట్ అవుతుంది. ఇది కాన్సెప్చువల్ హైరార్కీ. దీన్ని ఆంటాలజీస్ ప్రొవైడ్ చేస్తాయి. అండ్ డిఫైన్ రిలేషన్షిప్స్, దేనికి దేనికి మధ్య రిలేషన్షిప్ ఏంటి అన్నది కూడా ఆంటాలజీ డిఫైన్ చేస్తే, కన్స్ట్రైన్స్ డిఫైన్ చేస్తుంది. చూడండి, ఇట్ ఈస్ వైడ్లీ యూస్డ్ ఇన్ బయోమెడికల్ ఇన్ఫర్మేటిక్స్, సెమాంటిక్ వెబ్ అండ్ ఎంటర్ప్రైజ్ సిస్టమ్స్. వీటిలో ఎక్కువగా ఆంటాలజీస్ అనే ఉంటాయి అన్నమాట. ఆంటాలజీస్ ఎనేబుల్ ద ఇంటర్ ఆపరబిలిటీ అండ్ స్ట్రక్చర్డ్ రీజనింగ్ అక్రాస్ ద సిస్టమ్స్. ఆంటాలజీ వల్ల ఏంటంటే ఇంటర్ ఆపరబిలిటీ పెరుగుతుందండి, అండ్ స్ట్రక్చర్డ్ రీజనింగ్. సో రీజనింగ్ అనేది ప్రాపర్ వేలో ఒక మెథడాలజికల్ గా ఉంటుంది అనమాట. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ ద నాలెడ్జ్ ఎన్కోడెడ్. సో ఏమేం టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ మనం ఎన్కోడ్ చేయొచ్చు. ఫస్ట్, డిక్లరేటివ్ నాలెడ్జ్. నాలెడ్జ్ అబౌట్ ద ఫ్యాక్ట్స్ అండ్ ట్రూత్స్. నాలెడ్జ్ అబౌట్ ఫ్యాక్ట్ అండ్ ట్రూత్. సో మనకు తెలిసినటువంటి ట్రూత్స్ ని కానీ ఫ్యాక్ట్స్ ని కానీ ఎన్కోడ్ చేస్తే దాన్ని ఏమంటాం అంటే డిక్లరేటివ్ నాలెడ్జ్ అని చెప్పి అంటాం మనం. సో ఎగ్జాంపుల్ ఏంటి, ద హార్ట్ పంప్స్ బ్లడ్. ఎగ్జాంపుల్ ఏంటి, ద హార్ట్ పంప్స్ ద బ్లడ్. సో ఇది, సో వన్ టైప్ ఆఫ్ డిక్లరేటివ్ ఫ్యాక్ట్ అన్నమాట. సో మనకు తెలిసినటువంటి ఫ్యాక్ట్ ఇది. హైపర్ టెన్షన్ ఈజ్ హై బ్లడ్ ప్రెషర్. సో బ్లడ్ ప్రెషర్ హైగా ఉంటే దాన్ని హైపర్ టెన్షన్ అంటాం. సో ఇది సిమాంటిక్స్ యాక్చువల్ గా. సో ఆల్రెడీ ఆ కండిషన్ ఉంది, దానికి మనం పేరు పెడుతున్నాం. ఏమని, సో దిస్ ఇస్ హైపర్ టెన్షన్ అని చెప్పి పేరు పెడుతున్నాం. సో మనకి సంబంధించినంత వరకు ట్రూత్ ఏంటి, హైపర్ టెన్షన్ అనే వర్డ్ కనిపిస్తే ఇట్ ఈస్ హై బ్లడ్ ప్రెషర్. ఓకే. సో టెన్షన్ ఏదైతే ఉందో, హైపర్ అంటే హై, సో టెన్షన్ అంటే ప్రెషర్. ఎక్కడది హైపర్ టెన్షన్ అంటే, సో ఏదో బయట ఉన్నటువంటి మెటీరియల్స్ లో కాదు, బ్లడ్ ప్రెషర్ హైగా ఉంటే దాన్ని హైపర్ టెన్షన్ అంటాం. సో ఇదేంటి, మనకి తెలిసినటువంటి ఒక ట్రూత్ ఇది. సో ఇలా అనమాట. నెక్స్ట్, ప్రొసీజరల్ నాలెడ్జ్. నాలెడ్జ్ అబౌట్ హౌ టు పర్ఫార్మ్ ద టాస్క్స్ ఆర్ హౌ టు డయాగ్నోస్ ఎ కండిషన్ ఆర్ స్టెప్స్ ఇన్ ఏ వర్క్ ఫ్లో. సో ఒక కండిషన్ ని ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి, సో ఫస్ట్ అడగాల్సినటువంటి క్వశ్చన్స్ ఏంటి, ఆ తర్వాత అడగాల్సినటువంటి క్వశ్చన్స్ ఏంటి, సో స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి, సో ఏం వస్తాయి, ఆ సీక్వెన్స్ ఏంటి, ఆ వర్క్ ఫ్లో ఏంటి అన్నది ప్రొసీజరల్ నాలెడ్జ్ అనమాట. ప్రాసెస్ రిలేటెడ్, ఒక టాస్క్ ని ఏ ప్రాసెస్ లో మనం పెర్ఫామ్ చేయాలి అన్నది ప్రొసీజరల్ నాలెడ్జ్ లోకి వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి
హ్యూరిస్టిక్ నాలెడ్జ్. గివ్ మీ 1 second అమ్మ. జస్ట్ 1 second. సో చూడమ్మా, హ్యూరిస్టిక్ నాలెడ్జ్. సో హ్యూరిస్టిక్ నాలెడ్జ్ మీన్స్ ఎక్స్పీరియన్స్ బేస్డ్ రూల్స్. ఇఫ్ మల్టిపుల్ మైల్డ్ సిమ్టమ్స్ కోఎగ్జిస్ట్ కన్సిడర్ ద వైరల్ ఇన్ఫెక్షన్. ఒకవేళ డిఫరెంట్ డిఫరెంట్ మైల్డ్ సిమ్టమ్స్ అన్నవి ఒకదాంతో ఒకటి కోఎగ్జిస్ట్ అయితే గనక, అంటే ఏమేమైతే కండిషన్స్ ఉంటాయో కండిషన్స్ వైరల్ ఇన్ఫెక్షన్ సూచించేవి అయితే గనక, దాన్ని కన్సిడర్ చేయండి అని చెప్పి. ఇవి ఎక్స్పీరియన్స్ బేస్డ్ రూల్స్ అన్నమాట. మనకు ఆల్రెడీ ఇన్ని ఎక్స్పీరియన్స్ మనకు తెలుసున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ మెటా నాలెడ్జ్. సో మెటా నాలెడ్జ్ మీన్స్ నాలెడ్జ్ అబౌట్ ద నాలెడ్జ్. సో మెటా అంటే సో అబౌట్ అని చెప్పి, సో మెటా నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ అబౌట్ నాలెడ్జ్. సో ఎగ్జాంపుల్ చూడండి, కాన్ఫిడెన్స్ లెవెల్ ఇన్ డయాగ్నోసిస్. ఏదైనా ఒక డయాగ్నోస్ చేస్తున్నప్పుడు ఈ కండిషన్ ఆ కండిషన్ అన్నది మనం క్లియర్ కట్ గా కాన్ఫిడెంట్ గా డయాగ్నోస్ చేయగలగడం కానీ. అండ్ దెన్ సోర్స్ రిలయబిలిటీ. సో ఏ సోర్స్ నుంచి అయితే మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నామో, దేనికి సంబంధించి పర్టికులర్ టాస్క్ కి సంబంధించి ఏ సోర్స్ నుంచి అయితే మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం, అది రిలయబుల్ సోర్సా కాదా, అది సోర్స్ ఆఫ్ ట్రూత్ అన్నది రిలయబులా కాదా అన్నది కూడా. సో ఆ నాలెడ్జ్ అన్నది మన దగ్గర ఉండడం అనమాట. అంటే ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక విషయాన్ని ఒక చాట్ బోట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనుకోండి, దానికి సంబంధించిన సోర్సెస్ చూపించగలగాలి. ఇది పలానా రీసెర్చ్ పేపర్ నుంచి నేను తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్, ఆర్ఎల్స్ ఇది పలానా బుక్ లోంచి నేను కోట్ చేస్తున్నాను, అది ప్రాపర్ గా చెప్పగలగాలన్నమాట. సో దిస్ ఈస్ సోర్స్ రిలయబిలిటీ. సో అవుట్ ఆఫ్ థిన్ ఎయిర్ ఏ విషయాన్ని మనం చెప్పకుండా ప్రాపర్ గా స్ట్రక్చర్డ్ గా మనం చెప్పాలన్నమాట. సో ట్రైన్ అయి ఉండొచ్చు, ఆర్ఎల్స్ దాని నాలెడ్జ్ బేస్డ్ రిప్రజెంటేషన్ ఉండొచ్చు. బట్ ఆ రిప్రజెంటేషన్ కి సంబంధించిన సోర్స్ ఎక్కడిది, ఎక్కడి నుంచి ఆ నాలెడ్జ్ అన్నది వచ్చింది అన్నది కూడా సో రిలయబుల్ గా ఉండాలన్నమాట. సో ఇదంతా కూడా నాలెడ్జ్ రిప్రజెంటేషన్ సిస్టమ్స్. సో ఈ టైప్స్ లో మనం నాలెడ్జ్ ని ఎన్కోడ్ చేయొచ్చు అని. సో డిక్లరేటివ్ నాలెడ్జ్, ప్రొసీజరల్ నాలెడ్జ్, హ్యూరిస్టిక్ నాలెడ్జ్ అండ్ మెటా నాలెడ్జ్, ఈ టైప్స్ లో మనం దాన్ని డిక్లరేషన్ అన్నది చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇన్ఫరెన్స్ మెకానిజమ్స్ ఇన్ నాలెడ్జ్ బేస్డ్ సిస్టమ్స్. సో ఎలా ఇన్ఫర్ చేసుకోవచ్చు అంటే, ఏ నాలెడ్జ్ బేస్ బికమ్స్ ఇంటెలిజెంట్ ఓన్లీ వెన్ కంబైన్డ్ విత్ రీజనింగ్. సో రీజనింగ్ తో కంబైన్ అయితేనే నాలెడ్జ్ బేస్ అనేది ఇంటెలిజెంట్ అవుతుంది. ఆర్ఎల్స్ ఏమవుతుంది, అది ఒక ఫ్యాక్చువల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ అవుతుంది అంతే. రీజనింగ్ ఉంటేనే అది ఇంటెలిజెంట్ అవుతుంది. సో ఫార్వర్డ్ చైనింగ్, డేటా డ్రివెన్ రీజనింగ్ అనమాట. మన దగ్గర ఏదైతే ఫ్యాక్ట్స్ ఉన్నాయో వాటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వాటి మీద రూల్స్ అప్లై చేసి న్యూ కన్క్లూజన్స్ తెచ్చుకోవాలి. సో ఇది మానిటరింగ్ సిస్టమ్స్ లో రియల్ టైమ్ డయాగ్నోసిస్ ఇది ఉంటుంది అనమాట. సో ఆల్రెడీ మనకు కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసు. సో మనం ఆ పర్టికులర్ సినారియోకి అవే రూల్స్ అప్లై చేస్తాం. సో కొత్త కన్క్లూజన్స్ అన్న రావడం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ బ్యాక్వర్డ్ చైనింగ్ అంటే గోల్ డ్రివెన్ రీజనింగ్ అనమాట. సో ఒక హైపోథసిస్ తో మనం స్టార్ట్ చేస్తాం, ఇది అయ్యి ఉండొచ్చు అని చెప్పి సపోర్టింగ్ ఫ్యాక్ట్స్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకుంటాం. సో ఏదైనా థీరం ని ప్రూవ్ చేయడానికి కానీ, ఏదైనా డయాగ్నోస్టిక్ సిస్టమ్స్ లో కానీ. సో డయాగ్నోస్టిక్ సిస్టమ్స్ ఎందుకు పర్టికులర్ టెస్ట్లు చేస్తే, సో డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళారు, మీరు వెళ్ళిన తర్వాత సో డాక్టర్ కి మీరు చెప్పిన కండిషన్స్ బట్టి ఆయన ఏదో ఒక విషయాన్ని అనుకుని ఉంటారు. ఆయన ఏం చేస్తారు, టెస్ట్ ని దానికి తగ్గట్టుగానే రికమెండ్ చేస్తారు. సో టెస్ట్ అనేవి ఏంటి, సపోర్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవి. సో డాక్టర్ ఒక హైపోథసిస్ కి వచ్చారు, మీకు పలానా కండిషన్ ఉండి ఉండొచ్చు అని. సో దాన్ని సపోర్ట్ చేయడం కోసమే ఈ టెస్ట్ అన్నవి ప్రిఫర్ చేస్తారు. సో డయాగ్నోస్టిక్ సిస్టమ్స్ కానీ థీరం ప్రూవింగ్ కానీ అన్ని ఇలా వర్క్ అవుతాయి, బ్యాక్వర్డ్ చైనింగ్ మీద వర్క్ అవుతాయి. మానిటరింగ్ సిస్టమ్స్ ఎలాగా, ఇది ఇలా ఉండాలి కండిషన్ ముందుగానే దానికి తెలుసు. సో మానిటర్ చేసుకుంటూ ఉంటుంది. ఎక్కడైనా ఒకవేళ ఒక అవుట్ ఆఫ్ బౌండ్స్ ఏదైనా ఉంటే గనక అప్పుడు దాన్ని క్యాచ్ చేస్తుంది అనమాట. సో ఇది ఫార్వర్డ్ చైనింగ్. ఏదైతే ముందుగా డేటా ఉండి ఆ నోన్ ఫ్యాక్ట్స్ దగ్గర స్టార్ట్ అయ్యి వాటికి రూల్స్ అప్లై చేస్తే అది ఫార్వర్డ్ చైనింగ్. సో అలా కాకుండా రివర్స్ లో ముందు మనం ఒక హైపోథసిస్ అనుకుని సపోర్టింగ్ ఫ్యాక్ట్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పి మనం వెతకకుండా దాన్ని బ్యాక్వర్డ్ చైనింగ్ అని చెప్పి అంటాం. ఓకే. అండ్ నెక్స్ట్ కన్స్ట్రెయిన్ సాటిస్ఫాక్షన్. అప్లై లాజికల్ కన్స్ట్రెయిన్స్ టు ఎలిమినేట్ ది ఇన్వాలిడ్ స్టేట్స్.
ఎగ్జాంపుల్ చేయండి. ఇఫ్ ఏజ్ ఈజ్ లెస్ దాన్ 18, ఎక్స్క్లూడ్ ద అడల్ట్ మెడికేషన్. సో ఏజ్ అనేది 18 కంటే తక్కువ ఉంటే గనక వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నప్పుడు సో అడల్ట్ మెడికేషన్ కి సంబంధించిన డోసేజెస్ ఏమీ స్పెసిఫై చేయకూడదు. సో మేబీ కొన్ని మెడికల్ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకటే ఉండొచ్చు, కెమికల్ నేమ్స్ అనేవి, బట్ వాటికి సంబంధించిన డోసేజెస్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. అందుకని మీరు ముందుగా ఎలా రిప్రజెంట్ చేసుకోవాలి? సో అడల్ట్ మెడికేషన్ సెపరేట్ గా, ఆర్ ఇన్ఫాంట్ మెడికేషన్ సెపరేట్ గా, లేదంటే మనకి టీనేజర్ మెడికేషన్ సెపరేట్ చేసేసుకోవాలి. అలా సెపరేట్ చేసుకున్న తర్వాత సో బిలో 18 ఉన్న వాళ్ళకేమో వన్ టైప్ ఆఫ్ డోసేజ్, అబోవ్ 18 ఉన్న వాళ్ళకి వన్ టైప్ ఆఫ్ డోసేజ్, దట్ ఏజ్ బేస్డ్ గా డిఫరెంట్ డోసేజెస్ అన్ని ఉంటాయి. సో ఇవి వీళ్ళకి స్ట్రిక్ట్లీ సో దే ఆర్ కన్స్ట్రైన్డ్ అన్నప్పుడు ఆ లాజికల్ కన్స్ట్రైంట్ అక్కడ పెట్టాలన్నమాట మనం. సో ఇన్ఫరింగ్ మెకానిజం లో కన్స్ట్రైంట్స్ అన్నవి కూడా ఉండాలి. And next, explanation generation. Knowledge-based systems can provide why a conclusion was reached. ఆ కన్క్లూజన్ కి ఎందుకు వచ్చింది అన్న రీజన్ ని ప్రొవైడ్ చేయగలగాలి. విచ్ రూల్ వాస్ ట్రిగర్డ్, ఏ రూల్ అక్కడ ట్రిగర్ అయింది అన్నది చెప్పగలగాలి. విచ్ ఫ్యాక్ట్స్ వర్ యూజ్, ఏ ఫ్యాక్ట్స్ ని యూజ్ చేసుకున్నామని కూడా చెప్పగలగాలి. సో ఏమేమి చెప్పగలగాలి? వై ఏ కన్క్లూజన్ వాజ్ రీచ్, విచ్ రూల్ వాస్ ట్రిగర్డ్ అండ్ విచ్ ఫ్యాక్ట్స్ వర్ యూజ్డ్, ఇవి చెప్పగలగాలన్నమాట. నెక్స్ట్, కంపారిజన్ విత్ మెషిన్ లెర్నింగ్ సిస్టమ్స్. సో నాలెడ్జ్ బేస్డ్ సిస్టమ్స్ కి మెషిన్ లెర్నింగ్ సిస్టమ్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, నాలెడ్జ్ బేస్డ్ సిస్టమ్స్ లో ఎక్స్ప్లిసిట్ నాలెడ్జ్ ఉంటుంది. అంటే మనం క్రియేట్ చేయడమే ఒక స్ట్రక్చర్డ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం క్రియేట్ చేసి పెడతాం. సో క్లియర్ గా ఉంటుంది అనమాట. మెషిన్ లెర్నింగ్ లో ప్యాటర్న్స్ నేర్చుకుంటుంది. డేటా నుంచి ప్యాటర్న్స్ ని మెషిన్ లెర్నింగ్ ఐడెంటిఫై చేస్తే, ఇక్కడ డైరెక్ట్ గా డేటా నుంచి ఇన్ఫర్మేషన్ మొత్తం ఎన్కోడ్ చేసి ఒక ప్రాపర్ స్ట్రక్చర్డ్ నాలెడ్జ్ బేస్ కింద మనం రిప్రజెంట్ చేస్తాం. అందుకే ఇది ఎక్స్ప్లిసిట్ నాలెడ్జ్ అయితే, మెషిన్ లెర్నింగ్ లో ఇంప్లిసిట్ లెర్న్ ప్యాటర్న్స్. సో ఆ హిడెన్ ప్యాటర్న్స్ ని నేర్చుకోవడం మెషిన్ లెర్నింగ్ కి సంబంధించినటువంటి గోల్ అయితే, ఆల్రెడీ తెలుసున్న నాలెడ్జ్ ని రిప్రజెంట్ చేయడమే నాలెడ్జ్ బేస్డ్ సిస్టమ్స్. అండ్ ట్రాన్స్పరెంట్ రీజన్. నాలెడ్జ్ బేస్డ్ సిస్టమ్స్ దగ్గర రీజనింగ్ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. అది ఎందుకు ఆ కన్క్లూజన్ కి వచ్చింది అన్నది ప్రాపర్ గా చెప్పగలుగుతుంది రీజన్. మెషిన్ లెర్నింగ్ అలాగా. సో మెషిన్ లెర్నింగ్ ఒక ప్రెడిక్షన్ ఇస్తున్నప్పుడు వై అన్నది చెప్పదు. సో నెక్స్ట్, ఇక్కడ రూల్ బేస్డ్ ఇన్ఫరెన్స్. ఏదైతే రూల్స్ మనం క్రియేట్ చేస్తున్నామో వాటి ప్రకారం ఇన్ఫరెన్స్ అనేది ఉంటుంది. మెషిన్ లెర్నింగ్ అనేది స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్. ఇక్కడ రూల్స్ కన్నా ఎక్కువగా ఏంటంటే స్టాటిస్టిక్స్ అన్నది హెవీ కీ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. నెక్స్ట్, ఇక్కడ డొమైన్ ఎక్స్పర్ట్ డ్రివెన్. నాలెడ్జ్ బేస్డ్ సిస్టమ్స్ లో డొమైన్ ఇంపార్టెంట్. సో మీరు ఏ డొమైన్ కి సంబంధించి వర్క్ అన్నది చేస్తున్నారో ఆ డొమైన్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని ప్రకారంగానే సో మొత్తం అంతా కూడా వెళ్తుంది అనమాట. మెషిన్ లెర్నింగ్ డేటా డ్రివెన్. సో ఒక డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాని మనం క్రియేట్ చేస్తాం కదా, ఆర్ఎల్స్ మనం ఇంపోర్ట్ చేసుకుని మనం సిమ్యులేట్ చేస్తాం. ఆ డేటాకి సంబంధించినటువంటి స్టాటిస్టికల్ ప్యాటర్న్స్ మీద మెషిన్ లెర్నింగ్ సిస్టమ్స్ డిపెండ్ అవుతాయి తప్ప డొమైన్ నాలెడ్జ్ వాటికి అక్కర్లేదు. అంటే వాటికి బీపీ అంటే ఏంటో తెలియక్కర్లేదు, వాటికి ఆ డయాబెటీస్ అంటే ఏంటో తెలియక్కర్లేదు, వాటికి మెడికేషన్ అంటే ఏంటో తెలియక్కర్లేదు, వాటికి స్క్వేర్స్ అంటే ఏంటో తెలియక్కర్లేదు, వాటికి ఏరియాస్ తెలియక్కర్లేదు, వాటికి ప్రైజెస్ తెలియక్కర్లేదు, వాటికి ఏం తెలియక్కర్లేదు. జస్ట్ ఏంటంటే మనం అక్కడ లేబుల్ డేటా ఇచ్చినప్పుడు అది ఆ డేటాని బట్టి ప్రిడిక్షన్ ఇచ్చేస్తాయి. ఆర్ఎల్స్ అన్లేబుల్ డేటా మనం ఇచ్చినప్పుడు సో క్లాసిఫికేషన్స్ కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి క్లస్టరింగ్స్ కానీ అన్నిటినీ కూడా డేటాని బేస్ చేసుకుని చేస్తాయి తప్ప ఆ డేటా అంటే ఏంటో వాటికి తెలియదు. నాలెడ్జ్ బేస్డ్ సిస్టమ్స్ కి ఆ డేటా అంటే ఏంటన్నది ఒక ఐడియా అనేది ఉంటుంది అనమాట. సో నాలెడ్జ్ బేస్ సిస్టమ్స్ ఎప్పుడు కూడా డిటర్మినిస్టిక్ అవుట్పుట్. సో క్లియర్ కట్ గా ఏదైతే నాలెడ్జ్ బేస్ బట్టి మనకి ఫైనల్ కంక్లూజన్ ఉంటుందో డిటర్మినిస్టిక్. మీరు ఎన్నిసార్లు అడిగినా అదే అవుట్పుట్ ఉంటుంది. మెషిన్ లెర్నింగ్ సిస్టమ్స్ అలా కాదు, ప్రాబబిలిస్టిక్ అవుట్. అంటే మీరు ఆ ర్యాండమ్ సీడ్ చేంజ్ చేశారనుకోండి, ట్రైనింగ్ కి సంబంధించినటువంటి ర్యాండమ్ సీడ్ అనేది మీరు చేంజ్ చేస్తే అవుట్పుట్ అన్నది కొద్దిగా ప్రాబబిలిస్టిక్ గా ఉంటుంది అనమాట. మోడర్న్ ఏఐ ఆఫెన్ కంబైన్స్ బోత్ పారాడిమ్స్. మోడర్న్ ఏఐలో ఏముంటుందంట, మెషిన్ లెర్నింగ్ సంబంధించిన ప్రాబబిలిస్టిక్ నేచర్ అండ్ నాలెడ్జ్ బేస్డ్ సిస్టమ్ సంబంధించిన డిటర్మినిస్టిక్ నేచర్ రెండు కూడా ఉంటాయి. సో ఎక్కడైతే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలో అక్కడ కేబీకి సంబంధించి నాలెడ్జ్ బేస్ సంబంధించినటువంటి ఉంటే, ఎక్కడైతే క్రియేటివిటీ కావాలో అక్కడ మెషిన్ లెర్నింగ్ సంబంధించినటువంటి ప్రాబబిలిస్టిక్ నేచర్ కూడా ఉంటుంది అనమాట. రెండింటిని కలిపి యూజ్ చేసుకుంటారు మోడర్న్ ఏఐ అని. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ నాలెడ్జ్ బేస్ ఇన్ మోడర్న్ ఏజెంట్ ఆర్కిటెక్చర్? సో ఒక ఏజెంట్ ని మనం బిల్డ్ చేయాలనుకున్నప్పుడు నాలెడ్జ్ బేస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇన్ కాంటెంపరీ ఏఐ సిస్టమ్స్ నాలెడ్జ్ బేసెస్ సర్వ్ యాజ్ డొమైన్ గ్రౌండింగ్ మెకానిజమ్స్. సో నాలెడ్జ్ బేస్ అని ఎలా ఉంటాయంటే డొమైన్ గ్రౌండింగ్ మెకానిజమ్స్ లో ఉంటే దే యాక్ట్ యాజ్ రూల్ వ్యాలిడేషన్ లేయర్స్. సో రూల్స్ ని వ్యాలిడేట్ చేయడానికి దే యాక్ట్ యాజ్ రిట్రీవల్ సోర్సెస్. సో ఇన్ఫర్మేషన్ ని రిట్రీవ్ చేసుకోవడానికి
అండ్ ఆల్సో ప్లానింగ్ సపోర్ట్ స్ట్రక్చర్స్. సో డిఫరెంట్ థింగ్స్ ప్లాన్ చేసుకోవడానికి కానీ వీటన్నిటికీ కూడా సో నాలెడ్జ్ బేసెస్ అన్నవి హెల్ప్ అవుతాయి. అండ్ దే ఆల్సో యాక్ట్ యాజ్ అ కన్స్ట్రెయింట్ ఎన్ఫోర్స్మెంట్ ఇంజిన్స్. సో పలానా పలానా రూల్స్ పెట్టి సో ఇక్కడ ఇది లిమిటేషన్, ఈ లిమిటేషన్ ఎక్సీడ్ చేయడానికి లేదని కన్స్ట్రెయింట్స్ ఎన్ఫోర్స్ చేస్తాయి అనమాట. ఈవెన్ ఎల్ఎల్ఎం బేస్డ్ ఏజెంట్స్ రిలై ఆన్ స్ట్రక్చర్డ్ నాలెడ్జ్ బేసిస్ టు అవాయిడ్ ద హెల్యూసినేషన్. సో స్ట్రక్చర్డ్ నాలెడ్జ్ బేస్ ఉండడం వల్లే ఎల్ఎల్ఎం ఏజెంట్స్ అనేవి హెవీ హెల్యూసినేషన్స్ ని అవాయిడ్ చేయగలుగుతున్నాయి. అండ్ దే ప్రొవైడ్ ద ఫ్యాక్చువల్ గ్రౌండింగ్. సో ప్రాపర్ ఫ్యాక్ట్స్ లో వాటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడానికి కూడా ఇదే రీజన్ అనమాట. నాలెడ్జ్ బేస్ ఉండడం వల్లే సో ఫ్యాక్ట్స్ బేస్డ్ ఆన్సర్స్ అన్నవి మనకు వస్తున్నాయి అనమాట. అండ్ దే ఎన్ఫోర్స్ డొమైన్ కన్స్టెంట్స్. సో లిమిటేషన్స్ అన్న ఉంటాయి. అందుకే మీకు ఎల్ఎల్ఎం మోడల్స్ అన్నవి లీగల్ అడ్వైజెస్ ఇవ్వు, ఎల్ఎల్ఎం మోడల్స్ అన్నవి మెడికల్ అడ్వైజెస్ ఇవ్వు, ఎల్ఎల్ఎం మోడల్స్ అన్నవి ప్రొఫెషనల్స్ రిప్లేస్ చేయడానికి ట్రై చేయవు. ఎందుకు ట్రై చేయవు? సో వాటిని మనం ప్రాపర్ గా కన్స్ట్రైన్ చేయడం వల్ల ఇక్కడ వరకు ఆన్సర్ ఇవ్వగలను, ఇది మించి ఆన్సర్ ఇవ్వలేను, ఇక్కడ వరకు ఈ టాస్క్ చేయగలుగుతాను, వీటికి మించి నేను టాస్క్స్ అన్నవి నేను పర్ఫామ్ చెయ్యను అని చెప్పి అవి క్లియర్ కట్ గా వాటి కన్స్ట్రైన్స్ అనేవి తెలుపుతాయి అనమాట. దస్ నాలెడ్జ్ బేసెస్ రిమైన్ ఎసెన్షియల్ ఈవెన్ ఇన్ ఏ డీప్ లెర్నింగ్ ఎరా. సో ఈ ప్రెసెంట్ ఉన్నటువంటి డీప్ లెర్నింగ్ ఎరాలో కూడా, అంటే ఈ టోకనైజేషన్స్, ఎన్ఎల్పిసి ఇవన్నీ వచ్చేసిన తర్వాత కూడా నాలెడ్జ్ బేసెస్ ఎందుకు ఇంపార్టెంట్ అవుతున్నాయంటే సో ఈ కన్స్టెంట్స్ ఎన్ఫోర్స్ చేయగలగడం, ఫ్యాక్చువల్ గ్రౌండింగ్ ఇవ్వగలగడం అండ్ హెల్యూసినేషన్ అవాయిడ్ చేయగలగడం వల్ల. సో నెక్స్ట్ డిజైన్ ప్రిన్సిపల్స్ ఫర్ ఎఫెక్టివ్ నాలెడ్జ్ బేసెస్. సో ఒక ప్రాపర్ నాలెడ్జ్ బేస్ ని మనం క్రియేట్ చేయాలనుకుంటే వాటిని ఎలా డిజైన్ చేయాలి, ఏ డిజైన్ ప్రిన్సిపల్స్ అనేవి బెటర్ గా ఉంటాయి అంటే ఫస్ట్ మోడ్యులారిటీ. సో దేనికి దానికి మాడ్యూల్ వైజ్ ఉండాలి, మొత్తం అంతా కలిపి క్లమ్జీగా కాకుండా ఆ డేటా రిప్రజెంటేషన్ మాడ్యూల్ వైజ్ ఉండాలి. ఎక్స్టెన్సిబిలిటీ. సో ఎక్కడ వరకు అయితే మనం క్రియేట్ చేసామో వాటికి ఫర్దర్ గా నెక్స్ట్ నాలెడ్జ్ ని కూడా మనం యాడ్ చేసుకోగలిగే విధంగా ఉండాలి, ఎక్స్టెన్సిబిలిటీ ఉండాలి. సో ఎక్స్టెండ్ చేయగలగాలి మనం దాన్ని. క్లియర్ సెపరేషన్ బిట్వీన్ ద నాలెడ్జ్ అండ్ రీజనింగ్. సో ఇన్ఫరెన్స్ మెకానిజం ని, నాలెడ్జ్ ని ఒక చోట కాకుండా సో డిఫరెంట్ పార్ట్స్ కింద మనం సెపరేట్ చేసుకుని క్రియేట్ చేసుకోవాలి. మినిమల్ రిడెండెన్సీ. సో రిడెండెంట్ ఇన్ఫర్మేషన్ ఉండకూడదు అనమాట. సో రిపీటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువగా ఉండకూడదు. కన్సిస్టెన్సీ చెకింగ్. సో మొత్తం నాలెడ్జ్ బేస్ అంతా మనం చెప్తున్న విషయాల మీద కన్సిస్టెంట్ గానే ఉందా, ఈజ్ ఇట్ కన్సిస్టెంట్ ఆర్ నాట్. ఒక చోటేమో ఒక విషయాన్ని చెప్పి ఇంకొక చోట దానికి కాంట్రడిక్టరీగా ఇంకొక విషయం చెప్తుందా, ఆర్ఎల్స్ మొత్తం అంతా కన్సిస్టెంట్ గానే ఉందా. అండ్ వర్షన్ కంట్రోల్. సో నాలెడ్జ్ బేస్ కి సంబంధించినటువంటి వర్షన్ 1.0 ఏంటి, వర్షన్ 1.5 ఏంటి, ఆర్ వర్షన్ 3.9 ఏంటి, అది క్లియర్ గా ఉండాలన్నమాట. వర్షన్ కంట్రోల్ అనేది ప్రాపర్ గా ఉండాలి. అండ్ ఏం చేంజెస్ చేసాం, ఏం ఇన్ఫర్మేషన్ మనం యాడ్ చేసాం, ఏం ఇన్ఫర్మేషన్ మనం రిమూవ్ చేసాం అన్నది తెలియాలి. ఎక్స్ప్లిసిట్ సిమాంటిక్స్, ప్రాపర్ వర్డింగ్ అనేది చాలా క్లియర్ గా ఉండాలన్నమాట. ఏ పూర్లీ స్ట్రక్చర్డ్ నాలెడ్జ్ బేస్ లీడ్స్ టు లాజికల్ కాంట్రడిక్షన్స్. ఒకవేళ నాలెడ్జ్ బేస్ ని మనం స్ట్రక్చరింగ్ ప్రాపర్ గా చేయకపోతే గనక లాజికల్ కాంట్రడిక్షన్స్ అన్న ఉండే ఛాన్స్ ఉంటుంది, ఇన్ఫరెన్స్ ఎర్రర్స్ ఉంటాయి అండ్ మెయింటెనెన్స్ డిఫికల్టీ కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ లిమిటేషన్స్ ఆఫ్ నాలెడ్జ్ బేస్డ్ సిస్టమ్స్. మాన్యువల్ నాలెడ్జ్ ఇంజనీరింగ్ ఈజ్ ఎక్స్పెన్సివ్. సో ఒకవేళ మనం నాలెడ్జ్ బేస్డ్ సిస్టమ్స్ ని బాగా ఎక్కువగా స్కేల్ చేయాలనుకున్నప్పుడు సో మాన్యువల్ నాలెడ్జ్ ఇంజనీరింగ్ అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. మనకి మనమే నాలెడ్జ్ బేసెస్ ని క్రియేట్ చేయాలి, పర్టికులర్ గా ఒక డొమైన్ ఎక్స్పర్ట్ తో కూర్చుని అన్నప్పుడు సో అది చాలా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్ అవుతుంది. అండ్ దెన్ స్కేలింగ్ కాంప్లెక్స్ డొమైన్స్ ఈజ్ డిఫికల్ట్. కాంప్లెక్స్ డొమైన్స్ ని స్కేల్ చేయడం అన్నది కూడా ఒక డిఫికల్టీ కింద మారుతుంది. అండ్ రూల్ ఎక్స్ప్లోజన్ కెన్ అక్కర్. సో రూల్స్ పెరిగిపోతాయి అనమాట. ఇఫ్ ఎల్స్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇఫ్ ఎల్స్ రూల్స్ అన్ని కూడా బాగా స్కేల్ అవుతాయి. అండ్ దాంతో ఏమవుతుందంటే రీజనింగ్ ఎక్కువ టైం పడుతుంది. ఇన్ఫరింగ్ అండ్ రీజనింగ్ ఏవైతే ఉన్నాయో వాటికి టైం ఎక్కువ పడుతుంది. హార్డ్ టు హ్యాండిల్ అన్సర్టైనిటీ వితౌట్ ప్రాబబిలిస్టిక్ ఎక్స్టెన్షన్. సో ప్రాబబిలిస్టిక్ ఎక్స్టెన్షన్ లేకుండా అన్సర్టైనిటీని హ్యాండిల్ చేయలేవు. డిటర్మినిస్టిక్ స్టేట్స్ అయితే హ్యాండిల్ చేస్తాయి. ఎక్కడ ఆన్సర్ ఎగ్జాక్ట్ గా మనకు తెలుసు అక్కడ ప్రాపర్ గా ఆన్సర్ ఇచ్చేస్తుంది. ఎక్కడ ఇది తెలియదో తెలియని చోట్ల ఇది ఇబ్బంది పడుతుంది అనమాట. అందుకని చెప్పి ప్రాబబిలిస్టిక్ ఎక్స్టెన్షన్ కూడా ఇస్తాం. ఇందాక చెప్పుకున్నాం కదా, సో క్రియేటివిటీకి సంబంధించి కానీ సో న్యూ రీజనింగ్ సంబంధించి కానీ ప్రాబబిలిటీకి సంబంధించినటువంటి ఫీచర్స్ ఉండాలి. సో డిటర్మినిస్టిక్ గా ఉంటే ఏమవుతుందంటే దాన్ని దాటి మనం చెప్పడానికి అవకాశం ఉండదు. అందుకని సో ఇటు పక్క డిటర్మినిస్టిక్ ఫీచర్స్, అటు పక్క ప్రాబబిలిస్టిక్ ఫీచర్స్ రెండు మిక్స్ చేసి మనం ఏం చేస్తాం, డిజైన్ అన్నది చేస్తాం. అందుకే హైబ్రిడ్ సిస్టమ్స్ అని ఉన్నాయి. దే ఆఫెన్ డూ సింబాలిక్ రీజనింగ్ అండ్ స్టాటిస్టికల్ లెర్నింగ్. సో ఇందులో ఏమేమి ఉంటాయి, సింబాలిక్ రీజనింగ్ ఉంటుంది,
స్టాటిస్టికల్ లెర్నింగ్ కూడా ఉంటుంది అనమాట హైబ్రిడ్ సిస్టమ్స్. సో నాలెడ్జ్ బేసిస్ ఇన్ ద ఎరా ఆఫ్ ఎల్ఎల్ఎంస్. సో ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో వీటి ఎరాలో కూడా నాలెడ్జ్ బేసిస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, మోడర్న్ ఏఐ సిస్టమ్స్ యూజ్ ద స్ట్రక్చర్ నాలెడ్జ్ గ్రాఫ్స్, vectorized databases, retrieval augmented generation, and ontology guided reasoning. Thus, knowledge bases have evolved rather than disappeared. సో సింపుల్ నాలెడ్జ్ బేసెస్ కాకుండా ఇవి ఇంకా ఎవాల్వ్ అయ్యాయంట. ఎలాగా? సో నాలెడ్జ్ గ్రాఫ్స్ కింద, వెక్టరైజ్డ్ డేటాబేసెస్ కింద. సో ఒక ఏజెంట్ ని క్రియేట్ చేయాలి, మనకు నాలెడ్జ్ బేస్ ఉండాలి, అండ్ రూల్ బేస్డ్ ఇన్ఫరింగ్ ఇంజిన్ ఉండాలి, షార్ట్ టర్మ్ మెమరీ ఉండాలి, లాంగ్ టర్మ్ మెమరీ ఉండాలి, మనం చెప్పుకున్నాం కదా. సో ఇందులో ఏమవుతుందంటే నాలెడ్జ్ బేసెస్ అన్నవి ప్రెసెంట్ ఇంకా చాలా ఎవాల్వ్ అయ్యాయి అనమాట. సో వెక్టరైజ్డ్ డేటాబేసెస్ కింద కానీ, సో మెయిన్ ర్యాగ్ అంటాం, రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ ఇన్ ఏఐ సిస్టమ్స్, ర్యాగ్. ఈ మధ్య మీరు సో ఇన్స్టాలో మేబీ రిపీటెడ్ గా యాడ్స్ అన్నవి చూసుంటారు, యూట్యూబ్ లోను ఇన్స్టాలోను. ర్యాగ్ రిలేటెడ్ ఎవరైతే ఏఐ రిలేటెడ్ గా కోర్సెస్ అన్నవి చేస్తున్నారో సో వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో ర్యాగ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ ఏ. సో వీటిని కూడా యూస్ చేస్తుంది అనమాట ఏఐ సిస్టమ్, మోడర్న్ ఏఐ సిస్టమ్స్. దే నౌ ఫంక్షన్ యాజ్ గ్రౌండింగ్ లేయర్స్. ఇప్పుడు నాలెడ్జ్ బేసెస్ ఏంటంట, దే ఆర్ గ్రౌండింగ్ లేయర్స్, దే ఆర్ ద కన్స్ట్రైంట్ లేయర్స్. దే ఆర్ గ్రౌండింగ్ లేయర్స్, దే ఆర్ ద కన్స్ట్రైంట్ లేయర్స్, అండ్ దే ఆర్ ఆల్సో ద స్ట్రక్చర్డ్ రీజనింగ్ లేయర్స్. సో ఇక్కడ గ్రౌండింగ్ ఫంక్షన్స్ ని, కన్స్ట్రైంట్ ఫంక్షన్స్ ని, సో ఎక్కడ వరకు లిమిట్ చేయాలి, ఎక్కడ స్టాప్ చేయాలి అన్న దాన్ని, అండ్ స్ట్రక్చర్డ్ రీజనింగ్ లేయర్ కింద ఇవి ఎవాల్వ్ అయ్యాయి అనమాట నాలెడ్జ్ బేస్ అన్నది. సో ఎట్ ప్రెసెంట్ మనం చూసుకుంటే గనక, సో షార్ట్ టర్మ్ మెమరీ అనేది ఇమీడియట్ కాంటెక్స్ట్. అంటే ఎట్ ప్రెసెంట్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాట్ జీపీటీ గానీ, ఒక డీప్ సీక్ గానీ, ఒక జెమినై గానీ మీరు ఓపెన్ చేశారు అనుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో దాంతో అది షార్ట్ టర్మ్ మెమరీ, ఇమీడియట్ కాంటెక్స్ట్ అన్నమాట. సో మీరు అప్పుడు ఏదైతే కాన్వర్సేషన్ చేస్తున్నారో అది ఇమీడియట్ కాంటెక్స్ట్ లోకి వస్తుంది. లాంగ్ టర్మ్ మెమరీ అన్నది ఏంటి? ఇట్ ఈస్ అ పర్సిస్టెంట్ ఎక్స్పీరియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ కాన్వర్సేషన్ క్లోజ్ చేసేసారు, వేరే కాన్వర్సేషన్ ఓపెన్ చేశారు, అయినా కూడా అది ఆ మెమరీని యాక్సెస్ చేయగలిగితే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చాట్ జీపీటీ ఉంది, చాట్ జీపీటీలో మెమరీ ఆప్షన్ ఉంటుంది, గ్రాక్ ఉంటుంది, గ్రాక్ లో మెమరీ ఆప్షన్ ఉంటుంది. ఇవి ఏం చేయగలుగుతాయి? మీ నేమ్ ని గుర్తుపెట్టుకోగలుగుతాయి, మీ లైఫ్ కి సంబంధించినటువంటి ఈవెంట్స్ ని గుర్తుపెట్టుకోగలుగుతాయి, మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ని మెమరీలో స్టోర్ చేసుకోమని చెప్పారో అవన్నీ కూడా అవి గుర్తుపెట్టుకుంటాయి. గుర్తుపెట్టుకుని మీరు న్యూ కాన్వర్సేషన్స్ ఓపెన్ చేసినా కూడా మీరు ఏం చేస్తున్నారు, మీరు దేని మీద అలైన్ అయి ఉన్నారు అన్న విషయాలను అవి ఇస్తాయి అనమాట. అంతేకాకుండా మీరు ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి అని వాటికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం, మీతో అలా ఇంటరాక్ట్ అవుతాయి. సో నేను ఫ్రెండ్లీగా ఇంటరాక్ట్ అవ్వాలా, ఒక స్ట్రిక్ట్ మెంటర్ కింద ఇంటరాక్షన్ ఉండాలి, ఎలా ఇంటరాక్షన్ ఉండాలి అన్నది మీరు ఇస్తే కనుక, సో లాంగ్ టర్మ్ మెమరీ అండ్ పర్సనాలిటీ సంబంధించిన సెట్టింగ్స్ లో సో ఏం చేస్తుందంటే, స్ట్రిక్ట్ గా ఉండమని స్ట్రిక్ట్ గాను, సెటైరికల్ గా ఉండమని సెటైరికల్ గాను, అలా డిఫరెంట్ థింగ్స్ కింద అది మారుతుంది అనమాట రోల్స్ అన్నవి. అండ్ దాంతో పాటుగా ఒక పర్సిస్టెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు సంబంధించి, మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో, ఏదైతే టాస్క్ పర్ఫామ్ చేస్తున్నారో, ఆర్ఎల్స్ మీరు దేని గురించి అయితే ఏ సిస్టమ్స్ ని ఒక అసిస్టెంట్ కింద మీరు యూజ్ చేసుకుంటున్నారో వాటికి సంబంధించిన పర్సిస్టెంట్ ఎక్స్పీరియన్స్. అంటే మీతో ఆల్రెడీ కొంత దూరం జర్నీ చేసి సో అక్కడి నుంచి జర్నీ కంటిన్యూ చేసినట్టు ఉంటుంది, నాట్ లైక్ ఎ ఫ్రెష్ ట్రిప్. సో ప్రతిసారి మీరు ఒక న్యూ కాన్వర్సేషన్ ఓపెన్ చేసిన ప్రతిసారి మీరు ఫ్రెష్ గా ప్రతిదీ మొదటి నుంచి చెప్పక్కర్లేదు, ఆల్రెడీ మీరు కొంత దూరం ట్రావెల్ చేశారన్న ఒక ఐడియా అన్నది సో ఏ ఏజెంట్ కి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ నాలెడ్జ్ బేస్, స్ట్రక్చర్డ్ డొమైన్ ట్రూత్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఏఐ సిస్టమ్ ఓన్లీ లాంగ్వేజ్ బేస్డ్ ట్రైనింగ్ అయింది అనుకోండి, అది ఎక్కడి వరకు చెప్పగలుగుతుంది, ఒక ప్రాపర్ ఇంటరాక్షన్ వరకు చెప్పగలుగుతుంది. కానీ ఏదైనా డొమైన్ లో ఉన్నటువంటి నాలెడ్జ్ చెప్పాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ బయోటెక్నాలజీ ఉంది, సో బయోటెక్నాలజీలో ఉన్న కాన్సెప్ట్స్ కానీ, ఆల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మకాలజీ ఉంది, ఫార్మకాలజీలో సో ఆ కైనెటిక్స్ కానీ ఇవేం తెలియకపోతే గనక ఆన్సర్ ఇవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలుగు గ్రామర్ గురించి ఇన్ డెప్త్ ఇన్ డీటెయిల్ గా ఏ సిస్టమ్స్ చెప్పలేవు. ఎందుకు చెప్పలేవు? వాటి మీద ట్రైన్ అవ్వలేదు కాబట్టి. సో వాటికి ఇంగ్లీష్ మీద వాటికి అవగాహన ఉంటుంది, ఇంగ్లీష్ గ్రామర్ అవి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, ప్రాపర్ ఎగ్జాంపుల్స్ ఇవ్వగలిగితే, రాంగ్ అండ్ రైట్స్ ఐడెంటిఫై చేయగలిగితే. బట్ ఎక్కడైనా మీకు తెలుగు గ్రామర్ కానీ ఆర్ సాంస్క్రిట్ గ్రామర్ కానీ అవి చెప్పగలుగుతాయా? నో, బికాస్ దే ఆర్ నాట్ హెవీలీ ట్రైన్ ఆన్ దోస్. సో వాటి మీద అవి హెవీగా ట్రైన్ అవ్వలేదు, అందుకని వాటికి సంబంధించినటువంటి డొమైన్ ట్రూత్స్ ఏవైతే ఉంటాయో వాటిని అవి చెప్పలేము అనమాట. సో హిస్టరీ మీద మోస్ట్లీ అవి స్క్రేపింగ్ చేస్తాయి, వెబ్ స్క్రేపింగ్ అని చెప్పి. సో వెబ్సైట్స్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అవి రిప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తే, బుక్స్ ఉంటాయి కదా హిస్టరీ కాకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు
హిస్టారికల్ ఫ్యాక్ట్స్ కాకుండా డిఫరెంట్ టైమ్స్ లిటరేచర్లో డిఫరెంట్ పీపుల్ బుక్స్ రాస్తారు. ఆ బుక్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఒకవేళ ఇమ్మంటే అవి ఇవ్వమని. ఎందుకంటే అవి ఆ డొమైన్ ట్రూత్ లో ట్రైన్ అవ్వలేదు, ఆర్ఎల్స్ ఆ బుక్ కి సంబంధించిన ఫుల్ నాలెడ్జ్ అన్నది వాటికి లేదు. అప్పుడు అవి ఏం చేస్తాయి, డిఫరెంట్ థింగ్స్ ని అవి అక్యుములేట్ చేసుకొని కొంత క్రియేటివిటీ అన్నది చూపిస్తాయి అనమాట. అంటే వాటికి తెలిసినా తెలియకపోయినా కాన్ఫిడెంట్ గా ఒక ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాయి. ఒక ఆన్సర్ అనేది ప్రాపర్ గా ఇవ్వడానికి ట్రై చేస్తాయి అనమాట. సో దీని వెనకాల కూడా ఒక చిన్న స్టోరీ ఉందన్నమాట. ఏంటంటే సో ఆ, ఒకప్పుడు స్టూడెంట్స్ స్టిల్ అలాగే అనుకోండి, స్టూడెంట్స్ ఏం చేసేవారంటే ఆన్సర్స్ ఇస్తారు కదా, ఆన్సర్స్ ఇస్తున్నప్పుడు క్వశ్చన్ పేపర్ లో ఏదైనా ఒక క్వశ్చన్ వదిలేశారు అనుకోండి, క్వశ్చన్ వదిలేశారు అటెంప్ట్ చేయకుండా. అటెంప్ట్ చేయకుండా వదిలేసినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి అసలు మార్క్స్ అనేవి రావు, జీరో. బట్ ఏదైనా ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేశారు అనుకోండి, వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా అటెంప్ట్ చేశారు అనుకోండి, సో హాఫ్ మార్క్, 1 మార్క్ పాసిబిలిటీ అని ఉందన్నమాట. వాళ్ళు జస్ట్ అటెంప్ట్ చేయడం వల్ల వాళ్ళకి సో స్కోరింగ్ క్యాపబిలిటీ అనేది పెరుగుతుంది. ఏఐ సిస్టమ్స్ ని కూడా దీన్ని బేస్ చేసుకుని డిజైన్ చేశారు. సో ఆన్సర్ తెలియనప్పుడు పూర్తిగా అవి తెలియవు అని చెప్పవు. అవి ఏం చేస్తాయంటే సో కొంతవరకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని తెలియని ఇన్ఫర్మేషన్ చెప్పాలి అని ట్రై చేస్తాయి అన్నమాట. సో స్ట్రక్చర్ డొమైన్ ట్రూత్ దగ్గర ఏమవుతుందంటే అవి ఈ క్రియేటివిటీ చూపించాయి అనుకోండి, ఫ్యాక్ట్స్ అన్నవి రాంగ్ అవుతాయి. ఏం జరుగుతుందంటే మీరు హిస్టారికల్ గా ఏదైనా అడిగారు అనుకోండి, మీకు రాంగ్ థింగ్ అది చెప్పచ్చు. సో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొన్ని మోటివేషనల్ స్టోరీస్ ఉంటాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక చాట్ జీపీటీ దగ్గరికి కానీ ఒక డీప్ సీక్ దగ్గరికి కానీ వెళ్ళి సో గివ్ మీ సమ్ రియల్ మోటివేషనల్ స్టోరీస్ అని అడిగారు అనుకోండి, సో రియల్ ఇండియన్స్ కి సంబంధించిన మోటివేషనల్ స్టోరీస్ ఇస్తుంది. ఇచ్చిన తర్వాత సో అది ఎంత అలా క్రియేట్ చేస్తుంది అంటే స్టోరీని అసలు ఎక్కడ ఆ ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా ఉండదు. బట్ అది తీసేసుకుంటది అనమాట. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను, సో దట్ మీకు ఒక ఐడియా అన్నది వస్తుంది. సో ఒక టెంపరీ చాట్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, సమ్ రియల్ మోటివేషనల్ స్టోరీస్ అన్నవి అక్కడ ఇవ్వమని చెప్పి అడిగాను. సో ఇది ట్రూ స్టోరీ. సో ఒక లెస్సర్ నోన్ ఫ్యాక్ట్స్ టు రిచెస్ టైప్ స్టోరీస్ అని అడిగాను. సో ఇక్కడ నుంచి చూడండి,
ఇక్కడ చూడండి. సో ఇది పైన ఏదైతే ఇచ్చిందో ప్రేమ్ గణపతి ఫౌండర్ ఆఫ్ దోసా ప్లాజాకి సంబంధించి, సో ఇందులో ఫ్యాక్ట్ ఏంటనేది చెక్ చేసింది, వెల్ సపోర్టెడ్ చెక్ చేసింది, క్లారిఫికేషన్ చూడండి. సో మోస్ట్ క్రెడిబుల్ సోర్సెస్ డోంట్ స్పెసిఫై 200 ఎగ్జాక్ట్లీ ఆర్ ద టీ స్టాల్ వర్క్ యాజ్ ద ఫస్ట్ షో, బట్ దే డూ కన్ఫర్మ్. సో ఇక్కడ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ హెల్యూజినేషన్. నెక్స్ట్ ఇక్కడ ఉంది చూడండి. సో ఇందులో క్లారిఫికేషన్ ఏదైతే ఉందో ఈ ప్రెసెంట్ క్లారిఫికేషన్ పార్ట్ అనేది మీరు కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి థర్డ్, ఏవి అనూప్కి సంబంధించినటువంటి స్టోరీ ఏదైతే ఉందో. సో దెర్ ఈస్ నో క్రెడిబుల్ డాక్యుమెంటేషన్ దట్ హీ వర్క్డ్ ఇన్ ఏ టీ స్టాల్ యాజ్ ఎ యూత్ ఆర్ కేమ్ ఫ్రమ్ abject poverty. హిస్ బయోగ్రఫీ షోస్ ఫార్మల్ ఎడ్యుకేషన్ బిజినెస్ బ్యాక్గ్రౌండ్. సో పైన ఏమి ఇచ్చింది చూడండి. సో ఏవి అనూప్ కి సంబంధించి ద టీ షాప్ బాయ్ హూ బిల్డ్ ఏ 600+ crore బిజినెస్ అని ఇచ్చింది. ఏవి అనూప్ కి సంబంధించి ఏమని ఇచ్చింది. బోర్న్ ఇన్ టు పోవర్టీ ఇన్ కేరళ, హిస్ ఫ్యామిలీ వన్స్ స్ట్రగుల్ ఫర్ డైరీ మీల్స్. యాజ్ ఎ టీనేజర్ హీ వర్క్డ్ ఎట్ ఎ టీ స్టాల్ టు సర్వైవ్. ఇయర్స్ లేటర్ హీ ఫౌండెడ్ ద అవలాన్ గ్రూప్, మ్యానుఫ్యాక్చరింగ్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ ఇండియా. సో అందులో తెలుసున్న ఫ్యాక్ట్స్ కొంత అయితే తెలియనివి కొన్ని. సో తెలియని విషయాలు తెలియదు అన్నట్టు కాకుండా అది క్రియేట్ చేసేసింది ఇక్కడ. సో దెర్ ఇస్ నో క్రెడిబుల్ డాక్యుమెంటేషన్. ఇక్కడ కూడా చూడండి. సో సావ్జీ ధోలకియా, ఐ డెంట్ ఫ్యాక్ట్ చెక్ సావ్జీ ధోలకియా ఇన్ దిస్ రన్, బట్ టు బీ క్లియర్ హిస్ స్టోరీస్ వైడ్లీ రిపోర్టెడ్ ఫ్రమ్ మోడెస్ట్ బ్యాక్గ్రౌండ్. సో దట్స్ ఆల్. సో కర్సన్ బాయ్ కి సంబంధించి కూడా, సో హిస్ స్టోరీ ఆఫ్ స్టార్ట్ బై సెల్లింగ్ డిటర్జెంట్ ఇన్ ప్యాకెట్స్ ఫ్రమ్ బైసికల్ ఇస్ వైడ్లీ టోల్డ్, బట్ ఐ షుడ్ ఫ్యాక్ట్ చెక్. సో ఇందులో క్లియర్ కట్ గా సో ఏవి అనూప్ కి సంబంధించిన స్టోరీ ఏదైతే ఉందో ఈజ్ నాట్ క్లాసికల్ rags to riches స్టోరీ. హీస్ బోర్న్ ఎడ్యుకేటెడ్, నాట్ స్ట్రీట్ బిగినింగ్స్. సో ఇది హెల్యూజినేషన్ అనమాట. సో డొమైన్ ట్రూత్ లేకపోతే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే తెలియని ఇన్ఫర్మేషన్ తెలుసు అని కాన్ఫిడెంట్ గా చెప్పే అవకాశం ఉంటుంది అనమాట. సో అందుకని నాలెడ్జ్ బేస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ రీజనింగ్ ఇంజిన్. సో లాజికల్ డెరివేషన్స్ కానీ ఏదైనా ఒక ప్రాపర్ కన్క్లూజన్ తీసుకురావడానికి రీజనింగ్ ఇంజిన్ అనేది కావాల్సి ఉంటుంది. అండ్ ప్లానర్, గోల్ డైరెక్టెడ్ ఎగ్జిక్యూషన్. సో ఆ ఏ ఇంజిన్ ఏదైతే ఉందో టాస్క్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు గోల్ ని అచీవ్ చేయడానికి ఏ స్టెప్ తీసుకోవాలని ప్లాన్ చేయడానికి కూడా కావాలన్నమాట ఫుల్ కాగ్నిటివ్ ఆర్కిటెక్చర్. సో ఇవన్నీ కలిస్తేనే అటానమస్ ఇంటెలిజెంట్ సిస్టమ్ అన్నది తయారవుతుంది. చూడండి, ఏ నాలెడ్జ్ బేస్ ఇస్ నాట్ మియర్లీ స్టోర్డ్ ఇన్ఫర్మేషన్, ఇట్ ఈస్ ఎ స్ట్రక్చర్డ్ రిప్రజెంటేషన్ ఆఫ్ డొమైన్ రియాలిటీ. ఆ డొమైన్ నాలెడ్జ్ సంబంధించిన రియాలిటీని స్ట్రక్చర్డ్ వేలో మనం రిప్రజెంట్ చేసుకుంటాం. సో స్టోరీస్ వరకు పర్వాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మెడికల్ కండిషన్ కి సంబంధించినటువంటివి అడిగాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పర్వాలేదని కాసేపు, ఇది చాలా ప్రాబ్లమాటిక్ గా ఉందని కాసేపు, కొన్నిసార్లు రిపోర్ట్స్ అనలైజ్ చేస్తున్నాం మీరు గమనించండి. సో మీ చాట్ జీపీటీలో కానీ మీ డీప్ సీక్ లో కానీ ఆ రిపోర్ట్స్ ఇవ్వండి, అది వన్ టైప్ ఆఫ్ కండిషన్ చెప్తుంది. అదే వేరే వాళ్ళ దాంట్లో కొట్టారనుకోండి, సర్చ్ చేశారనుకోండి, అక్కడ సో డిఫరెంట్ టైప్ కింద ఇస్తుంది అనమాట. సో ఇది ప్రాబ్లం. డొమైన్ నాలెడ్జ్ అనేది ప్రాపర్ స్ట్రక్చర్ తో లేకపోతే, ట్రైన్డ్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ గా కన్సిస్టెంట్ గా లేకపోతే ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్ గా బయటకు వస్తున్నటువంటి ఆన్సర్ అన్నది రిలయబుల్ గా ఉండదు అదనమాట. సో అందుకని నాలెడ్జ్ బేస్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ స్ట్రక్చర్డ్ రిప్రజెంటేషన్ ఆఫ్ డొమైన్ రియాలిటీ. ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎక్స్ప్లెయినబుల్ రీజనింగ్. సో ఆ రీజనింగ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇదే ఫౌండేషన్, నాలెడ్జ్ బేస్ ఫౌండేషన్. ఇట్ ఈస్ డిటర్మినిస్టిక్ ఇన్ఫరెన్స్ మెకానిజం అండ్ కోర్ ఆఫ్ సింబాలిక్ ఇంటెలిజెన్స్. While machine learning provides adaptive pattern recognition, knowledge bases provide the structured understanding. Knowledge base ఉంటేనే structured understanding అని ఉంటుంది. ఎంఎల్ వల్ల ప్యాటర్న్ రికగ్నిషన్ ఉన్న, నాలెడ్జ్ బేస్ వల్లే స్ట్రక్చర్డ్ అండర్స్టాండింగ్ అని ఉంటుంది అనమాట. ద ఫ్యూచర్ ఆఫ్ ఏఐ లైస్ నాట్ ఇన్ చూసింగ్ బిట్వీన్ దమ్ బట్ ఇన్ ఇంటిగ్రేటింగ్ బోత్ పారాడిమ్స్ ఇంటూ యూనిఫైడ్ కాగ్నిటివ్ ఆర్కిటెక్చర్స్. సో ఆ రెండింటిని మనం యూనిఫై చేస్తేనే సో ఒక ప్రాపర్ ఏఐ ఆర్కిటెక్చర్ అనేది డిజైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేమ్మా. సో టుడే మనం ఈ థియరిటికల్ పార్ట్ అంతా చూసాం నాలెడ్జ్ బేస్ కి సంబంధించి. టుమారో వచ్చేసి మనం ఏంటంటే దీనికి సంబంధించినటువంటి ప్రోగ్రామేటిక్ పార్ట్ అనేది చూద్దాం. చూసిన తర్వాత మండే నుంచి ఏమవుతుందంటే ప్రాజెక్ట్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. ఓకేమా. సో థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.